ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కాసేపు ఉపవాసముతో ప్రార్థనతో గడిపి తీరడానికి దేవుడు మన అందరి జీవితంలో కనిపించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంకా శక్తితో సామర్థ్యముతో దేవుని యొక్క వాక్యోపదేశముతో విశ్వాసముతో నడిపించి తీరడానుకున్న సదుపాయాలు దేవుడు ఏర్పరిచి సహాయం చేసి నడిపించను గాక అని కోరుకుంటూ ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో వాక్య ధ్యాన నిమిత్తం అపోస్తల క్రియ 2వ అధ్యాయం దాని 42వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల క్రియ 2వ అధ్యాయం 42వ వచనాన్ని. రెండవ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధ నుండి బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ప్రైజ్ లార్డ్. అక్కడ చెప్పిన వాక్య భాగములో మొదటిగా ప్రారంభించబడిన కొత్త నిబంధన సంఘముగా దేవుడు ఏర్పరిచిన విధానంగా పెంతెకొస్తు దినాన మొదటిగా దేవుడు సంఘాన్ని సహవాసముగా తీర్చుకొచ్చినట్టుగా మనకు అక్కడ మనకి కనబడుతున్నది. ఈ కాలంలో కూడా చాలా మంది దేవుని బిడ్డలకి సహవాసం గురించి కానీ సహవాసానికి ఉన్న ప్రాధాన్యత గురించి కానీ రక్షణ పొందారు, మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు, కానీ సహవాసం గురించి ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకి పరిజ్ఞానం లేదు. దానివల్ల వారికి ఏం కలుగుతున్నాయో తెలుసా? చాలా రీతి కలిగిన శాపాలు కలుగుతున్నాయి. వాటి వల్ల వారి జీవితంలో ఏం కలగట్లేదు, ఏ విడుదలను ఏ స్వాస్థ్యములను ఏం చేయలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు. అయితే ఇక్కడ చదివిన ఈ వాక్య భాగములో అపోస్తల క్రియ 2వ అధ్యాయం ప్రాధాన్యతగా సంఘబిడ్డలకు కలిసి ఉన్న ఐక్యతను సహవాసాన్ని చూపించుచున్నట్టుగా మనకి కనబడుచున్నది. అయితే దాని 2వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు వారు పెంతెకొస్తు దినము వచ్చిన సందర్భమున సంఘబిడ్డలందరూ కూడా కలిసి ఏం చేసుకున్నారు? ఒక చోట్ల ఒకే సమయములో ఒకే ముహూర్తంలో అందరూ ఉన్నారు. దానినే మనం సహవాసం అని పిలిచేది. ఒకే చోట్ల ఒకే సమయమున ఒకే అనుబంధముతో ఉండే దానినే మనం ఏమని పిలిచేది? సహవాసం అని పిలిచేది. అలా ఒకే చోట్ల ఒకే సమయమున లేకపోతే ఏం కాదు, సహవాసం అంటూ ఉన్నది కాదు. అందుకే దాన్ని 42వ వచనాన్ని చదివితే అపోస్తల క్రియలో చూడగలిగితే వారు దేవుని యొక్క శుభవర్తమానములను విని సుమారు 3000 మంది ఏం చేసుకున్నారు? రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని యొక్క సంఘముతో వారు ఏం చేసుకున్నారు? 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడిరి? అదే ప్రాబ్లం మనకి. ఎక్కడికి చేర్చబడిరి? సహవాసములో చేర్చబడిరి. లేకపోతే ఆత్మిక అనుబంధములకు వారు ఏం చేసుకున్నారు? చేరిపోయారు, లేకపోతే కలిసిపోయారు అని రాయబడినది. కలిసిపోయిన తర్వాత 42వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే దాని అర్థం దాన్ని ఎల్లప్పుడు దాన్ని కంటిన్యూగా వాళ్ళు ఏం చేసుకున్నారు? దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఏమని? ఎల్లప్పుడూ కలవాలి, ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండి తీరాలి. అక్కడ రాయబడిన వాక్య భాగంలో కలిసేటప్పుడు వాళ్ళు చేసేది ఏంటిది? వారు కలిసేటప్పుడు అపోస్తుల యొక్క బోధలు వాళ్ళు ఏం చేసుకునేవారు? పంచుకునేవారు, మాట్లాడుకునేవారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేసుకునేవారు? రొట్టె విరిచేవారు. మూడోదిగా వాళ్ళు ఏం చేసుకునేవారు? ప్రార్థనలు చేశారు. ఈ 3 విషయాల కొరకే సంఘం ఏం చేసేది? కలిసేది. ఒకటి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రెండోది ఏముండాలి? రొట్టె విరిచే ఒక అనుబంధం ఉండాలి. మూడోదిగా ఏముండాలి? వారికి అపోస్తలుల యొక్క బోధన వారి గురించి ఏముండి తీరాలి? వారికి ఒకరొకరితో ఏముండి తీరాలి? సహవాసం ఉండి తీరాలి. ఇది లేకపోతే దాని అర్థం అదేం కాదు, సహవాసం కాదు. అది కేవలం ఏమైతే ఒక మామూలు మీటింగ్ గా మారుతుందే తప్ప మామూలుగా ఏదో కలిసి వచ్చే ఒక భావనగా మారి తీరుతుంది తప్ప దానివల్ల ఏం కలగదు, ఏ రీతి కలిగిన క్షేమాభివృద్ధి కలగదు. అయితే అపోస్తలుల బోధలో రొట్టె విరిచే దాంట్లో ప్రార్థనలో దేవుని యొక్క సంఘ బిడ్డలు ఎంతమంది అయ్యారు? 3000 ప్లస్
తొలి ఉన్న 120 మంది కలిపి మొత్తానికి ఎంతమంది అయి తీరారు? 3120 మంది ప్రజలు ఏమై తీరారు? నిత్యం వారేం చేసుకునేవారు? ఒకే చోట్ల ఒకే సమయమున ఒకే అనుబంధంతో వాళ్ళు ఏం చేశారు? కలిసి దేవుని యొక్క సన్నిధిలో వారు ఏం చేసుకునేవారు? సమయాన్ని గడిపి తీరారు. అని ఇక్కడ సహవాసానికి ఇంకొక భాషాంతరం ఏం చెప్పొచ్చునంటే పార్ట్నర్షిప్. అంటే ఒకడు ఇంకొకటితో కలిసి ఏ రీతిగా వ్యాపారం చేస్తున్నాడు, ఒకడు ఇంకొకటితో కలిసి ఏ రీతిగా పని చేస్తున్నాడు, ఒకడు ఇంకొకటితో కలిసి ఏ రీతిగా మనసు విప్పుకుంటున్నారు, దానినే బైబిల్ చదివించేది సహవాసం అన్నది. సహవాసం అన్న ప్రక్రియను దేవుడు ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? ఒకరొకరిని ఏం చేయాలి? ఆత్మీయతలో పెంచాలి. రెండోదిగా ఒకరొకరికి ఏం చేయాలి? తోడుగా ఉండి తీరాలి. మూడోదిగా ఒకరొకరికి ఏం చేయాలి? ఆనందాన్ని ఇచ్చుకునే వారిగా మారి తీరాలి. అందుకే సహవాసం అక్కడ ఇవ్వడానుకున్న కారణం, ఇప్పుడు తొలి 120 మంది ఉండేవారు, ఇప్పుడు ఒకేసారి సంఘం లోపలికి ఎందరు వచ్చేసారు? 3000 మంది వచ్చారు. వాళ్ళ మనసులు అడ్జస్ట్ అవ్వడానికి, వారి పద్ధతులు అడ్జస్ట్ అవ్వడానికి ఎంతో టైం కావాల్సి వస్తుంది. కానీ ఈ 120 మంది, ఈ 3000 మంది కొత్తలతో ఏం చేసుకోగలిగారు? కలవగలిగారు, వాక్యం వినగలిగారు, ప్రార్థన చేయగలిగారు. వారితో కలిసి ఏం చేసుకున్నారు? రొట్టి విరుచుకొని ఏం చేసుకోగలిగారు? నిత్యం కలిసే వారిని వారు ఒకరొకరు అర్థం చేసుకోవడానికి ప్రారంభించుకు తీరగలిగారు. 120 మందికి యేసయ్య గురించి అవగాహన ఉంది. యేసయ్యతో తిరిగారు, యేసయ్య నోట్లో నుంచే వాక్యాలు విన్నారు, యేసయ్య చేసిన అద్భుతాలన్నీ వారి స్వయం కన్నుల్లో చూశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఒక కొత్త గుంపు. ఏ గుంపు? ఆ 3000 మంది. వారి యేసయ్య గురించి వినలేదు, వారి యేసయ్య గురించి తేడలేదు, వారి యేసయ్య చేసిన అద్భుతాల గురించి ఏ దృష్ట సాక్షులుగా మారలేదు. అలాంటి ఒక గుంపు యేసయ్యతో ఉన్న గుంపు. ఇది రెండూ కూడా ఏమై ఉంది? రెండు రీతిగా ఉన్న గుంపు. కానీ వారందరూ ఒకే చోట్ల కలిసేసరికి ఏమై తీరింది? వారి ఆత్మీక సిద్ధాంతములు, వారి ఆనందము, ఒకరొకరికి సహాయపడే విధానం ఏమై తీరింది? ఒకటిగా మారి తీరింది. అందుకే సంఘము కలిసేది భిన్నత కొరకు కాదు, సంఘం కలిసేది దేని కొరకు? ఆత్మీక ఐక్యత కొరకు. సంఘం కలిసేది దేని కొరకు? దేవునికి గణపరచు తీరడానికి. అందుకే అక్కడ చెప్పిన ఒక మాటలో మనం చూడగలిగిన ఒక మాట, వారు నిత్యము ఏం చేసుకునేవారు? కానీ ఎడతడగా ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చేసుకునేవారు? అలాగైతే నువ్వు సంఘముతో ఎల్లప్పుడూ కలవలేకపోతే దాని అర్థం నీకు సంఘముతో ఏం లేదు, ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. సంఘానికి కేవలం నువ్వు ఒక గెస్ట్వే. నిత్యం అంటే ఎప్పుడెప్పుడు సంఘం ఎక్కడెక్కడ కూడుతున్నదో అక్కడక్కడ ఎవరు ఉండాలి? సంఘ బిడ్డలు హాజరై ఉండాలి. మరి నీకు పని ఉందో, మీ ఇంట్లో ఎవరు సచ్చాడో, మీ ఇంట్లో ఏం పడిపోయిందో అయ్యేం విషయం కాదు. అవన్నీ విషయాలు ఏం చెయ్యవు, సహవాసానికి వర్తించదు. అందుకే దేవుని బిడ్డలకి ఇప్పుడు కూడా సహవాసానికి ఉన్న ప్రాధాన్యత అర్థం కావట్లేదు. అయితే అక్కడ చదివిన వారు నిత్యము కలిసేటప్పుడు వారికి పని లేదా, వ్యవసాయం లేదా, వ్యాపారం లేదా, కుటుంబం లేదా, లేకపోతే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదా, ఇవన్నీ జరుగుతున్నా కూడా వాటన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చేవారు? సహవాసానికి. అది ఇప్పుడు సంఘం తిరగబడిపోయింది. సహవాసానికి పక్కకు పెట్టేసి సహవాసానికి ఉన్న దానిని ప్రాధాన్యత ఇవ్వకుండా సహవాసం ఇప్పించలేని దానికి ఏం చేస్తున్నారు? ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళండి, ఏం ప్రాబ్లం ఎట్లేదు. నీ ఆత్మీక ముగింపు మేమే చూసేది. నీ ఆత్మీక ప్రారంభం ఎలా చూసామో అదే రీతిగా నీ ఆత్మీయతలో ఉన్న ముగింపును కూడా మేమే ఏం చేసేది? చూచుకు తీరేది, ఊరందరికీ చెప్పుకు తిరుగుతాం. అందుకే ఇక్కడ దండాసన ఒకడు వచ్చాడు, సంఘానికి వచ్చారు, విడుదల పొందారు. ఇప్పుడు కూడా మేము చెప్పుకున్నాం, ఏమయ్యాడు? చచ్చిపోయాడు. హలో, ఇంకా 3 మంది ఉన్నారు మన సంఘంలోనే. వాళ్ళు వచ్చారు, ఏమైంది? ముగింపు వచ్చిన చర్యలో వారికి దొరికిన సహవాసం వారేం చేసుకోలేకపోయారు? వ్యాపారం చేసుకోలేకపోయారు. కానీ కొంతమంది దేవుని యొక్క భక్తులు ఉన్నారు, ప్రారంభించింది ఏ విశ్వాసమో ముగించే చర్యలో కూడా అదే విశ్వాసంతో ఏం చేసుకున్నారు? దానిని ముట్టించుకు తీరారు. అందుకే మన సంఘంలో సుమారు ఆత్మీక చర్యలో మరణించిన వారి పట్టికలో సుమారు 18 మంది ఆత్మీక సుభక్తులు ఉన్నారు. కొందరు చచ్చిపోయారు. దేనికి చచ్చిపోయారు కూడా ఎవరు ఏం చేయట్లేదు, జ్ఞాపకం చేయలేదు. కారణం ఏంటిది? వారి చివరి గడియ ఏమయ్యింది? ఏ రీతి కలిగిన సహవాసమానికి
అనుకూలత లేనట్టుగా ఉండి తీరింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం సహవాసం ఏమై ఉండి నిత్యం సంఘముతో దేవునితో ఆత్మీయతతో ఉండి తీరాలి. రెండోదిగా బైబిల్ గ్రంథంలో మనకి సహవాసానికి ఒక ప్రాధాన్యత మనకి కనబడేది నిర్గమాకాండము దాని 17వ అధ్యాయములో దాని 12వ వచనం చదివినప్పుడు సహవాసం కలిసేది దేని కొరకు తెలుసా? యుద్ధం చేసుకు తీరడానికి. 17వ అధ్యాయం 12వ వచనము. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను తన చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. రెండోదిగా సహవాసం కలిసేది దేనికి? దేనికి? యుద్ధం చేయడానికి. ఎవరి వ్యతిరేకంగా? ఒకరొకరు విశ్వాసాల వ్యతిరేకంగా కాదు, అన్యుల వ్యతిరేకంగా కాదు. ఎవరి వ్యతిరేకంగా? దుష్ట్య శక్తుల లేకపోతే దురాత్మల వ్యతిరేకంగా, దెయ్యపు శక్తుల వ్యతిరేకంగా ఏమై తీరాలి? సంఘం సహవాసం ఏం చేయాలి? యుద్ధం చేసుకు తీరాలి. అందుకే నిత్యం కలవాలి అని చెప్పేది. నిత్యం సహవాసంలోకి రావాలి అంటే ఒకడు ఇక్కడికి వచ్చి ఇంకొకటి రాకుండా ఉంటే ఆడే మన యుద్ధానికి ఏమై తీరేది? ఓటమిగా మారి తీరేది. హలో, ఆడొక్కడే చాలు సంఘానికి ఏం చేసేది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, అత్తరు అమ్మిన వాడి తైలములో ఒక్క ఏగ చచ్చినదనుకో ఆ తైలం మొత్తం ఏమైపోతుంది? రోత అయిపోతుంది, కంపు అయిపోతుంది. మరి దాన్ని అమ్మడానికి కూడా ఏం కాదు, అది ఇసిరేసినా కూడా ఆ ప్రాంతం ఏమై తీరుతుంది? కంపభరితంగా మారి తీరుతుంది. అందుకే ఈ కాలంలో నిత్యం సహవాసానికి వచ్చిన వారిని సంఘ బిడ్డలుగా ఏం చేయొచ్చు? ఎంచుకోవచ్చు. వారు మాత్రమే ఏం చేయగలిగేది? యుద్ధములో పోరాడగలిగి తీరేది. అయితే ఈ నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవగలిగి తీరితే అమాలేక్యులు అని చెప్పిన ఒక సైన్యం ఏం చేసి తీరింది? ఎవరితో? ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చేయడానికి ప్రారంభించి తీరింది? యుద్ధం చేయడానికి ప్రారంభించి తీరే ఒక కాల తరగతిలో మోషే అని చెప్పిన అభిషక్తుడు ఎవరిని పంపించారు? యెహోషువ అని చెప్పిన ఒక భక్తుడిని అమాలేకులతో యుద్ధం చేయడానికి ఏం చేశారు? పంపించారు. అదే నాకు భలే నచ్చిన ఒక మాట. సహవాసములో ఉన్న ప్రాధాన్యత కలిగిన నాయకుల్లో ఉన్న కొందరు ఏం చేసుకోగలిగారు? నమ్మకస్తుడైన యెహోషువని ఎంచుకొని పంపించుకోగలిగి తీరారు. యుద్ధం చేయడానికి అందరూ ఉన్నారు కానీ యుద్ధం చేయడానికి పంపబడడానికి ఉన్న మనస్థితి కలిగిన ప్రజా సంఖ్య అతి తక్కువే. యెహోషువని పంపించడం వలన ఏమై తీరింది? ఆ యుద్ధం గెలుపులోకి మారడానికి సహాయం అయి తీరింది. ఒక పక్క యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్న చర్యలు, మరో పక్క ఎవరు? మోషేయు హూరు అహరోనులు కలిసి ఏం చేశారు? యువతల పక్క ఉండి ఆ యుద్ధాన్ని ఏం చేసుకుతూరు? వీక్షించి తీరినట్టుగా మనకి అదే 12వ వచనం చెప్తున్న ఒక మాటలో మనం చూడగలిగిన ఒక మాట. మోషే ఒక చేతులను ఏం చేసుకున్నారు? హూరు అహరోనులు ఏం చేసుకున్నారు? ఎత్తి పట్టుకున్నందున ఇశ్రాయేలీయులు ఏమై తీరారు? విజయవంతులై తీరారు. దాని అర్థం సహవాసములో ఏముండాలి? చేయూత ఉండాలి. ఒకరిని ఒకరు ఏం చెయ్యాలి? లేవనెత్తి తీరాలి. నువ్వు సంఘానికి వచ్చి ఒకరొకరిని ఎత్తలేకపోతే నువ్వు సంఘ సభ్యుడుగా. అర్థం కాలేదు. దాని అర్థం సంఘములో ఒక వారం ఒక మనిషి రాలేదు, ఎందుకు రాలేదు అని నువ్వు అడగలేదు అనుకో, నువ్వు సభ్యుడు కాదు. ఆడు రాలేదు, నువ్వు అడగలేదంటే ఆడు రాలేని దొంగ, నువ్వు అడగలేని దొంగ. ఆడు దొంగ, ఈడు దొంగే. ఆడు రాలేదు, నువ్వు అడగలేదు. అడగాల్సిన నీవనుకో ఏమడుగుదు? నువ్వు సహవాసం అయితే, ఒక శరీరం అయితే నీకేం కలుగుతుంది? మనోవేదన కలుగుతుంది. ఏమి? నిత్యం రావాల్సింది కదా, ఎందుకు రాలేదు? అలా చేయకూడదు, రావాలి. ఏదైనా పని ఉన్నా మనం ఏం చేసుకోవాలి? వచ్చే తీరాలని. అడగలేకపోతే దాని అర్థం ఏంటిది? ఆడు కోరుడి దాకా ఏం చేసుకున్నాడు? దేవుని దగ్గర నుంచి దూరం అయ్యాడు. నువ్వు అడక్క, నువ్వు దేవుని దగ్గర నుంచి దూరం అయ్యావు. ఇంతే కదా తేడా. మనం అనుకున్నా అడగకపోతే నాకే, అది పాస్టర్ గారి పని. ఓకే, పాస్టర్ గారి పనే, నువ్వు దేవుడికి దూరం అయిపో. కారణం ఏంటిది? నువ్వు అడగలేదు కాబట్టి. అందుకే అక్కడ చెప్పిన ఒక మాటల్లో చూడగలిగితే అహరోను హూరు కలిసి ఏం చేశారు? ఈయన చేతులను ఏం చేసుకున్నారు? ఎత్తి పట్టుకున్నారు. ఎందుకు ఎత్తి పట్టుకున్నారు? మోషే ఒక చెయ్యి ఏమై తీరింది? బరువెత్తడానికి ప్రారంభించుకు తీరింది. దాని అర్థం సంఘంలో ఒకటి చెయ్య బరువెత్తి తీరితే ఇంకొకరు దానిని ఏం చెయ్యాలి? బరువెత్తిందని అర్థమయ్యేటట్టుగా ఉండాలి. ఇదే లేకపోవడం వల్ల మనం అడగట్లేదు.
బరువు ఎత్తిందని అవతలోడు చెప్పే అంత దుర్గతిలోకి వచ్చేసింది. ఈయన చెప్పే అంత దుర్గతి ఆయనకు ఊరు అహరోనులకు అర్థమయ్యింది. ఏమని మోషే ఒక చెయ్యి ఏమైంది, బరువై పడిపోయింది, దానికి ఏం కావాలి, మనం చెయ్యూతనిచ్చి తీరాలి, చేతులను అందించుకు తీరాలన్నది అర్థమైతే సహవాసములో ఉన్నవారికి, సహవాసములో ఉన్నవారి యొక్క వేదన అర్థమై తీరేది. లేనోడికి ఏ నొప్పి ఉండదు, ఏ తలకాయ ఉండదు. మరి నీ పరిస్థితి ఎలాగో నువ్వే వివేచించేసుకో. హల్లెలూయా. సహవాసములో ఉన్నవాడే ఇంకొక సహవాసములో ఉన్నవాడికి ఏం చేసేది, చెయ్యూతనిచ్చేది. సహవాసములో ఉన్న ఒకడే ఇంకొకటితో ఏం చేసేది, చైతన్యాలను కలిపి తీరేది. సహవాసములో ఉన్నోడే ఇంకొకటితో కలిసి యుద్ధం చేసి తీరేది. అందుకే ఆ చదివిన అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు ఏమై తీరారు, యెహోషువ మూలంగా జయాన్ని సంపాదించుకు తీరారు. కారణం ఏంటో తెలుసా, వారు నిత్యం కలిసేవారు, వారు నిత్యం దేవునితో సమయం గడిపేవారు, వారు నిత్యం ఒక అనుబంధంతో ఉండేవారు. కాబట్టి యెహోషువకున్న చర్యలో యెహోషువ తన పని చేశాడు. ఊరు అహరోనును వారికి అప్పగించిన పాత్రను ఏం చేసుకుని తీరారు, చేసి తీరారు. హల్లెలూయా. అదే ఈ కాలంలో సహవాసము ఎలాగైపోయిందంటే, ఏముంది మనకి, ఎప్పుడు వస్తే ఏంటి, ఎప్పుడు పోతే దాన్ని దేవుడు అంగీకరించారు సహవాసం అని. పాస్టర్ గారు అంగీకరిస్తేనేమో నీకు ఒక ఉత్తరెక్క సుఖం వచ్చేది, నేను చర్చికి వెళ్ళాను. దేవుడు మాత్రం దానిని ఏం చెయ్యరు, అది సహవాసంగా ఏనాడు కూడా దేవుడు అంగీకరించాడు. అందుకే అక్కడ చెప్పిన మాటల్లో సహవాసం ఒక యుద్ధం చేసే చర్య. ఆ యుద్ధం చేసే చర్యలో ఏం చేయాలి, సంఘ బిడ్డలు గెలుపులోకి వెళ్ళే తీరాలే తప్ప ఓటమిలోకి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. దానికోసం ఏం కావాలి, టీం వర్క్ కావాలి, కలిసి ఉండే తత్వం కావాలి. యుద్ధం చేయడానికి కొందరు ఉండాలి, చెయ్యూతనిచ్చే వాళ్ళు కొందరు ఉండాలి, మాట వినేదానికి కొందరు ఉండాలి, మాట చెప్పిన ప్రకారంగా చేసే పద్ధతి అది కొద్దిగా లేదు. మాట చెప్పి నేను వినరు. నువ్వు సహవాసంలో ఉంటేనే చెప్పింది ఏమై అర్థం చేసుకుని, నువ్వు సహవాసములో ఉన్నది చెప్పింది నువ్వు చెయ్యలేకపోతే దాని అర్థం నీకేం లేదు, సహవాసంతో ఏ పాల పెంపు లేదు. దానివల్లనే చాలా అమాలేకుల శక్తి ఏం చేసి తీరుతున్నది, సంఘ బిడ్డలని సహవాసమని ఓటమిలోకి తీసుకెళ్లిపోయి తీరుతున్నది. ఈ పక్కటి వేళ నేను చెప్పడానికి వచ్చే ఒక మాట, సంఘ బిడ్డలను దేవుడు సహవాసములో నిలబెట్టిన రెండో కారణం దేని కొరకు తెలుసా, యుద్ధం చేయడానికి. మొదటి కారణం నిత్యం కలవడానికైతే, నిత్యం వాక్యం వినడానికైతే, నిత్యం ప్రార్థన చేయడానికైతే. రెండోది దేని కొరకు, యుద్ధం చేయడానికి ఉన్న చర్య. అందుకే యుద్ధం చేసే ప్రక్రియలో నీవు మూలంగా ఏం కాకూడదు, సంఘానికి ఓటమి రాకూడదు. అందుకే పక్కన నీకు సంఘానికి ఉన్న బాధ్యత ఏంటిది, అది మనకి మొదటిగా అర్థం కాదు. కొందరికి బాధ్యత లేదు అనుకుంటున్నాను. యెహోషువకి తన బాధ్యతను నేను ఏం చేయడానికి వెళ్ళాలి, యుద్ధం చేయడానికి వెళ్ళాలి, నేను కత్తులు పట్టుకొని వెళ్ళాలి, నేను సైన్యానికి ఏమై ఉండి తీరాలి. యుద్ధం చేయడానికి వెళ్ళినది మీరేదో సింపుల్ అనుకుంటున్నారు. యుద్ధానికి ముందు పంక్తిలో ఉన్నవాడు ఎవడు, యెహోషువ. ముందు వచ్చిన బాణాలు దెబ్బలు ఎవరికి తగ్గుతాయి, నాయకుడికి తగ్గుతాయి. ఈ కాలంలో సంఘబిడ్డల చర్య అన్ని దెబ్బలు పాస్ట్గా తినే, అన్ని దెబ్బలు ఎవరు కాయాలా, మరి నీ పని ఏందో. ఆయన చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యే కదా, సొంత ఊరు పెరుగురన్నీ దాటి ఇక్కడికి వచ్చింది, నువ్వు నీ ప్రాణం కాపాడుకోవడానికి. అందుకే యెహోషువకి తెలుసు, యుద్ధ పంక్తిలో నేను ముందున్నాను, నాకే ముందేమొచ్చి తీరేది, దెబ్బలు తగిలి తీరేది. కానీ దెబ్బలు తగలకుండా తన్ను కాపాడుకోవడం మాత్రం కాదు, వెనక్కున్న సైన్యాన్ని కూడా ఏం చేసుకుంటున్నాడు, కాపాడుకున్నాడు. ఇదే సేవకుల వెనకాతలో ఉన్న విశ్వాసుల బృందానికి ఉన్న అనుబంధం. సేవకులను ఏం చేసేటట్టుగా ఉండకూడదు, చెయ్యి విడిచిపెట్టేటట్టుగా ఉండదు ఎరుకోడు. ఒక చోటికి మేము ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక తాగుబోతుడు వచ్చి ఏం చేశాడో తెలుసా, ఆ కర్ర తీసుకొచ్చి ఏం చేశాడు, అక్కడ ఉన్న లైట్ని కొట్టేశాడు. లైట్ని కొట్టేసరికి లైట్లో నుంచి ఏమైందో తెలుసా, కిరాసిన్ ఎగిరి ఏమైతే అయ్యగారి లుంగి మీదకి పడింది, లుంగి కాలిపోయింది. వెంటనే దాన్ని ఏం చేసుకున్నారు, ఆర్పేసుకున్నారు. కూర్చున్న విశ్వాసం ఎటు పరిగెట్టరు తెలియదు. చివరికి ఎవరెవరు మిగిలారు తెలుసా, అయ్యగారు, అమ్మగారు, పిల్లలు, ఇంకొందరు మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడికి పరారైపోయారు తెలియదు. కారణం ఏంటి, వాళ్ళకి యుద్ధం చేసే ఒక చర్యలో నిలబడడం తెలియదు. మన సంఘాల్లో కూడా ఉన్న దౌర్భాగ్యం, ఇప్పుడు కూడికలు ఆగిపోయింది. ఎందుకు, ఎవడో చెప్పాడు ఇక్కడ కూడికలు పెడితే మంచిది కాదు, చంపేస్తామని చెప్పారు. కాబట్టి సంఘంలో ఏమైపోయింది, కూడికలు తగ్గిపోయింది.
హలో, చివరికి పాస్టర్ గారు అడుక్కోవాలి ఒక్కొక్క ఇంటికి, ప్రార్థన పెట్టించండి రా, ప్రార్థన నడిపించండి రా, ఇంట్లో కూడికలు పెట్టుకోండి అంటే వాళ్ళకి ఒక ఏం రావట్లేదు, ఆశ రావట్లేదు, ప్రేరేపణ రావట్లేదు, నా ఇంట్లో ఏమి ఉండాలి. దాని అర్థం నీ ఇంట్లో ప్రార్థన చొప్పుడు వినబడలేకపోతే అమాలేకుల యొక్క చొప్పుడు నీ ఇంట్లో వినబడతాయి. నాతో లేరు అనుకుంటాను. అందుకే దానిలో నువ్వు సుఖపడుతున్నావు కానీ ఆత్మిక విషయంలో ఏం కావట్లేదు, నీకు సుఖచర్య కావట్లేదు. రిస్క్ తీయాలండి ప్రార్థన చేయడానికి, లేకపోతే ఈ మార్గంలో వెళ్ళిపో. దాగుండి దాచుకొని ఏం చేయలేవు, క్రైస్తవ్యం నడిపించుకోలేవు. చాలా మంది అనుకుంటున్నాను నేను రహస్యంగా ఏమైపోతుంది, ఉండలేవు. రహస్యంగా క్రైస్తవ జీవితం నడిపించడం కష్టం. బహిరంగంగా క్రైస్తవ జీవితం ఏం చేయాలి? నువ్వు రక్షణ పొందేటప్పుడు సాతానికే వెలివేసింది ఏమని, రే నీ పద్ధతులను బద్దలు కొట్టేసి నీకున్న స్థాయిని విడిచిపెట్టి నేను వచ్చాను రా, ఏం పీకుతో పీక్కో, ఎరుపు ఎక్కువ. ఏ రోజు నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించో ఆ గడియలో సాతానికే సవాల్ వేసావు, నిన్ను విడిచి నేను వెళ్తున్నా, నువ్వేం పీకుతావు, పీక్కో, ఏం చేసేది లేదు, నాతో ఎవరున్నారు, సర్వశక్తివంతుడైన దేవుడు నాకు దేవుడై ఉన్నాడు కాబట్టి నేను దాని విషయంలో ఏం చేయను, భయపడను. బాప్టిజం చెందే చర్యలో నువ్వు చెప్పే మాట ఏంటిది? లోకానికి, పాపానికి, సాతానికి ఏ రీతి కలిగిన నాకేం లేదు, అనుబంధన లేదు. నాకున్న అనుబంధన మరణించిన సిలువలో ఉన్న యేసయ్య తన రక్తం కార్చినది కాబట్టి ఆ రక్తం నన్ను విమోచనలోకి ఇచ్చి తీరింది, వాటితో నాకు అనుబంధం. అదే యేసయ్య చనిపోయాడు, నేను కూడా పాప విషయంలో ఏమై తీరా, చచ్చిపోయి తీరా. ఆయన ఏమైతే సమాధిలో వేయబడ్డ తీరా, నేను కూడా ఏమై తీరా. నా పాత రోత జీవితాన్ని, నా పాత సిద్ధాంత కలిగిన పద్ధతులని, నా పాత అలవాటులను నేను కూడా ఏం చేశాను, మరణ చర్యలు నీళ్ళల్లోకి దిగి నేను దాన్ని ఏం చేశాను, చావులోకి తీసుకొచ్చి తీరాను. యేసయ్య పునరుద్ధానం పొంది నేను కూడా అక్కడి నుంచి ఏమై తీరాను, పాత పద్ధతులను చంపేసుకొని, పాత జీవితాన్ని చంపేసుకొని, పాత పద్ధతులను చంపేసుకొని కొత్త వ్యక్తిగా, కొత్త సృష్టిగా నేను కూడా ఏమై తీరా, యేసయ్య లెగిచినట్ల నేను తిరిగి లెగిచాను. అది రహస్యంగా చేసే పని కాదు, అది కూడా బహిరంగంగా చేసే పని. అలాంటప్పుడు నీ ఇంట్లో కూడిక పెట్టుకున్నది కూడా రిస్క్ తీసుకొని చేయాల్సిన పనే. హలో, ఇప్పుడు నీవు దేవుని కొరకు ఇల్లు తెరవలేకపోతే సుఖచర్యలు వచ్చిన తర్వాత ఏం దేవుని కొరకు తెరిచేది? అదే కదా అపొస్తలుల క్రియలు సముద్ర తీరాన కొందరు కూర్చున్న సందర్భంలో వారు వ్యాపారం చేసుకుంటున్నారు. అప్పుడు సువార్త విన్నప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది, ఇల్లు తెచ్చింది. అప్పటి వరకు తన ఇంట్లో ఏం జరగలేదు, ప్రార్థనలు జరగలే, పాటల శబ్దం వినబడలేదు, ఆరాధన కేకలు వినబడలేదు. ఆ రోజు నుంచి తన ఇంట్లో ఏం వినబడడానికి ప్రారంభించింది, పాటలు వినబడాలి, ఆరాధన వినబడాలి. ఏంటమ్మా ఇరుగు పొరుగులు అడిగి, లేదు నేనేం చేసుకున్నా, నా జీవితంలో ఒక నిబంధనలు తీసుకున్నా, యేసయ్యను రక్షకునిగా అంగీకరించుకున్నా. దాని వలన ఆమె ఏం చేసింది, తన ఇల్లుని తెరిచింది. ఇల్లు మాత్రం తెరవడం కాదు, తన ఇంట్లో ఉన్న బిందులు కూడా ఏమై తీరింది, సేవకుల నిమిత్తం తెరవబడి తీరింది. హల్లెలూయా. నేను చెప్పి రావడానికి ఉద్దేశం, సహవాసం ఏం చేయడానికి ఉన్నది, ఆత్మీయతలో యుద్ధం చేయడానికి ఉన్నది. దానికి ఏముండి తీరాలి, అందరికి వారి వారి పాత్ర వారికి ఉండి తీరాలి. యెహోషువ తన పాత్ర యుద్ధం చేయడానికి, ఆయన యుద్ధాన్ని చేయడానికి పంపించారు, ఆడు యుద్ధం చేసేసుకొని జయించుకొని వచ్చారు. ఊరు ఆరోజు తన పాత్ర ఏంటిది, అయ్యగారి చేతులు ఎత్తి పట్టుకోవడానికి, అయ్యగారికి బలపరిచి తీరడానికి వారు వారి పాత్ర, ఇరువురు వారి పాత్రను చేసేటప్పుడు విజయం ఎవరికి వచ్చి తీరింది, ఇశ్రాయేలీయుల యొక్క సమాజం మొత్తానికే వచ్చి తీరింది, విజయం వచ్చి తీరింది. అందుకే నేను చెప్పి రావడానికి ఒకరొకరికి ఏం చేయాలి, సమయంలో ఉపయోగపడాలి. ఇన్ టైం బి యూస్ఫుల్. అర్థం కాలేదనుకుంటా. సమయానికి నీవేమై తీరాలి, ఉపయోగపడాలి. ఉపయోగపడలేకపోతే దాని అర్థం ఓడిపోతాం. అమాలేకులతో యుద్ధం చేసిన టైం చాలా ప్రాధాన్యత చెందింది. ఆ టైంలో నీ సాన్నిధ్యత లేకపోతే, ఆ టైంలో యెహోషువ అంటాడు, మా ఆవిడికి కడుపు నొప్పి అండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు, ఏమవుతుంది? పోయిన రోజు జరిగిన
రాయగడ జరిగిన విషయమే. ఆ ఒక సంఘ బిడ్డ విశ్వాసి తల్లి, ఆమె దేవుని నమ్మినాను కాదు, ఆయన అయిపోయారని చెప్పి చర్చిని క్లోజ్ చేశారు. ఆదివారం కూడికి నేను చేశారు. ఆ విషయంలో మాకు ధైర్యం ఉంది. మరి మీ విషయంలో నాకు తెలియదు. మా అమ్మ చనిపోయినప్పుడు అమ్మ ఎక్కడ ఉంది? హాస్పిటల్లో పోస్ట్ మార్టం వర్డ్ లోపల ఉంది. అప్పుడు కూడా ఎక్కడికి వచ్చి సిగ్గు లేకుండా చాలా జరిగింది. అది మాకు నా ఆత్మీయ అనుభవం. మరి మీ పరిస్థితి నాకు తెలియదు. నా పరిస్థితి నేను రుజువు చేశాను. ఎవరు మరణిస్తే సొంత తల్లి మరణించిన అక్కడ వెయిట్ చేయాలే తప్ప నాకు ముందు నా దేవుని కొన్న దానికి, నాకు ముందు దేవునితో నాకు అనుబంధం, దాని తర్వాత అందుకే మన సంఘంలో ఆదివారం సత్తే ఆ శవానికి కాపలాకి వెళ్తారే తప్ప శవం నుంచి లేచిన ఏసైకి తోడు. తర్వాత సాక్ష్యం ఒకటి, మా ఆడ వచ్చి చచ్చింది, నేను అందుకే సిగ్గు అనిపించట్లేదు. మరుసటి రోజు అయితే నువ్వు సాక్ష్యం చెప్పేటోడు ఏ సాక్ష్యం చెప్తున్నావు? గెలిచిన సాక్ష్యమా, ఓటమికున్న సాక్ష్యమా? ఓడిపోయిన సాక్ష్యం అందరం వినేసి ఆడికి కూడా అలవాటు అయిపోద్ది. ఆమె వెళ్ళిందా, నేను వెళ్తా. ఆయన దగ్గర ఏం అనలేదు, నేను వెళ్తా. అందుకే కదా ఒక్కొక్కరు లేట్ అయిపోయింది. అందుకే కదా ఒక్కొక్కళ్ళకి ఆడికి అయిపోయింది. ఆడికి అయ్యారు అందరికి తిట్టడం మొదలెడితే మరి ఎవడు ఎక్కడ రాడు. అందుకే ఈ రోజుల్లో దేవుడు మాత్రం మన కొందరికి ఏం చెప్పొద్దు. వేస్ట్, వాళ్ళు వేస్ట్, వాళ్ళు ఏం చేసుకున్నారు? కోరిక తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఓటమి వాళ్ళు కోరిక తెచ్చుకుంటున్నారు. వాళ్ళు గెలుపులోకి రావాలంటే ఏం చేయాలి? సహవాసంతో కలిసి యుద్ధం చేయడానికి ఉన్న అలవాటులోకి రావాలి. అందుకే రెండోదిగా సహవాసం దేనికి ప్రాధాన్యత? యుద్ధం చేయడానికి ఉన్న ప్రాధాన్యతకు అవసరమై తీరినట్టుగా బైబిల్ చదివి. మూడోదిగా బైబిల్ చదవగలిగిన రూతు గ్రంథంలోకి వస్తే 1వ అధ్యాయం 16-17 వచనంలో చూడగలిగితే 2 ఆడవాళ్ళు, ఒకరికి అన్యురాలు, ఇంకొకరికి యూదురాలు. ఈ మధ్యలో ఉన్న అనుబంధం మీరు చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచి పొమ్మనియు నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. ఓ మై గాడ్. నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము. నాకు అదే గొప్ప ఆశ్చర్యం అనిపించింది. ఒక అన్యురాలైన స్త్రీ, ఒక యూదురాలైన స్త్రీ ఇంటికి ఏమైతే తీరింది? కోడలుగా వచ్చింది. కోడలుగా రావడం కాదు, కూతురుగా మారింది. కూతురుగా మారడం కాదు, ఆ కుటుంబానికి విమోచన ఇచ్చి తీరింది. అర్థం కాలేదు. అలాంటి పిల్లలు కనండి, అర్థం కాలేదనుకో. కొందరు పిల్లలు కన్నా దేనికి కన్నారో కూడా అర్థం కాదు. హలో, నీ పిల్లలకి వివాహం చెయ్యాలి, చెయ్యొద్దని నేను అనట్లేదు. కానీ ఆ వెళ్ళిన ఇంటికి ఏమై తీరాలి? వెళ్ళిన దానికి ఏమై తీరాలి? విడుదల కల్పించడం. కొన్ని కుటుంబాలకు అడిగడితే చాలు మొత్తం బద్దలైపోయేది. అందుకే రూతు గురించి బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆమె మోయాబు దేశానికి చెందిన ఆమె, మోయాబు ఆరాధన వ్యవస్థలో జీవించిన ఆమె, మోయాబు పద్ధతులకు ఏం చేసేది? అలవాటును తీసుకున్న ఆమె యూదులైనవా ఈ కుటుంబంలో ఏం చేసుకుంది? భాగ్యమో కృపో తెలుసు ఆమెకి తెలియదు, కానీ ఆమె జీవితంలో ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని ఏం చేసింది? సహవాసంగా మార్చింది. అనుకుంటా. రెండోది యుద్ధం అయితే, మూడోది అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరచాలి. అవకాశం ఎప్పుడు మనకి దొరకదు. హలో, అవకాశం ఎప్పుడు మన ఇంటికి ఏం చేయదు, తలపకూడదు. అవకాశం దొరికిన సందర్భంలో ఏం చేయాలి? దానిని ఏం చేయాలి? పట్టుకు తీరాలి. రూతుకు ఓర్పకు ఇరువరకు అమ్మ తల్లి చెప్పింది ఏమని? మీకు ఎంచుకున్న మార్గంలో ఏం చేయొచ్చు. మేము కూడా అదే చెప్తున్నాం. నీకు నచ్చిన ప్రణాళికలో నువ్వేం చేయదు, వెళ్ళిపో. ఎక్కడ ఉండాలనో నేను కట్టి పెట్టిన ఏ సిద్ధాంతం ఏం లేదు. ఎక్కడ ఉన్న వ్యవస్థ ప్రకారంగా నువ్వేం చేయాలి? కట్టు కలిగి ఉండాలి. ఎక్కడి నుంచి పోతే అదే కదా, ఇక్కడ నుంచి పోయిన వాళ్ళ కొరకు కేవలం మనం ప్రార్థన కట్టేసి ఇంకేం పెద్ద విషయం. వాళ్ళు మన చూసి ప్రైజ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మన చూసి నేరుగా వచ్చి మనతో కూర్చోరు, మాట్లాడు. కారణం ఏంటిది? వాళ్ళు మన సాక్షి చెక్కింది కాబట్టి, మనది సావలేదు కాబట్టి, మన సాక్షి ఉండబట్టి వాళ్ళ కొరకు ఏం చేసేది? పేరెట్టేసి మరి ప్రార్థన చేసేది. హలో, అడిగైనా అది ఆయనకి సుఖమే వస్తుంది. ఎందుకు అలా ప్రార్థన చేసేది? అలా చేయటం వలన ఆ మనిషి మీద మనకేం కాగదు, తీవ్రత చూపించడానికి కూడా మనస్థితి రాదు. లేకపోతే వారు మనకి చేసిన కీడము వారికి మన పట్ల చేసిన ఆ నాశనానికి మనం ఎదిరించే స్వభావం రాదు, కానీ ప్రేమించే స్వభావం వచ్చి తీరేట్టుగా.
ఓర్పా తనకు అనుకున్న ప్రకారంగా ఏం చేసింది? తన దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు రూత్ ఏం చెప్తున్నదో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికి వెళ్తా. నువ్వు ఏ దేవునికి తర్వాత చెప్పిన మాట, నీ ప్రజలు నా నేను చెప్పేది పెళ్లి చేసుకునే ముందు నేను పిల్లలకి ఇది నేర్పించాలి. మగాడైనా ఆడతైనా. అర్థం కాలేదు అనుకుంటా. వారి దేవుడు నీ దేవుడు అవ్వాలి, నీ ప్రజలు వారి ప్రజలు అవ్వాలి. ఇరువురు ఏమై తీరాలి? ఐక్యతలోకి వచ్చి తీరే ఒక అనుబంధం ఉండి తీరాలి. దీంట్లో మనకి కనబడుతున్నది ఏంటి తెలుసా? సహవాసంలో ఏముండాలి? త్యాగం ఉండాలి. ఇది ఏం లేదు. నీ కొరకు అయ్యగారు ఎక్కడి నుంచి త్యజించుకొని ఎక్కడికి వచ్చి ఉంచారు. కానీ సంఘ బిడ్డలకి ఏం లేదు, త్యాగం అనుభవం లేదు, తెగించరు. సాక్రిఫైస్ ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఓ అయ్యగారు ఎంత ప్రయాసపడుతుంది, నేను కూడా అయ్యగారితో దానికి కూడా ఎవడు కావాలి? ఓ తోడు కావాలి. హలో, ఆయన వచ్చిన సందర్భంలో ఒక్క విశ్వాసి లేదు, ఒక్క సహోదరుడు లేదు, ఒక్కరు లేదు ఏం చేయడానికి. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి తేయడానికి ఒక్కరు లేదు. హలో, అందరు డైలాగులు కూడా చెప్పాక నీ దేవుడు నా దేవుడు, నీ పెద్దలు నా పెద్ద. నువ్వేం చేస్తున్నావు? సాక్రిఫైస్, త్యాగమే. రూత్కి అడగండి, చేసిన త్యాగం చెప్తుంది. అమ్మను విడిచింది, నాన్నని విడిచింది, దేశాన్ని విడిచింది, కులాన్ని విడిచింది, ఆమెకున్న అనుకూలతను మొత్తం విడిచిపెట్టేసి శూన్యతను అంగీకరించింది. ఆ కుటుంబంలో ఇంకేం లేదు, తిండికి కూడా గతి లేదు. చివరికి వారికి ఏం గుర్తుకొచ్చింది? బెత్లెహేము గుర్తొచ్చింది. రొట్టి గల అదే కదా, ఆకలి ఉన్నప్పుడే కదా రొట్టి గుర్తుకొచ్చేది. అలాంటి ఒక సన్నివేశంలో మేమేం చేసింది తెలుసా? అమ్మని ఇంటికాడ కూర్చోబెట్టేసి అమ్మ చెప్పిన మాట ప్రకారంగా కూతురు ఎక్కడికి బయలుదేరింది? పొలంలోకి వెళ్ళడానికి. తన ప్రజలు కాదు, తనకు వారు ఏం చేయరు, సౌకర్యం ఇస్తారో తిడతారో తెలియదు. అయినా ఈమె ఏం చేసింది? త్యాగ మనోభావంతో ఏం చేసింది? ఓకే, ఇశ్రాయేల్ ప్రజలకి వ్యవస్థ ఉంది. అన్యులు, పరదేశులు, వేదలు, దరిద్రులకు ఏముంది? సదుపాయం, సహాయం ఇచ్చుకోరు. కానీ అందరి మనస్థితి ఒకటి కాదు కదా, అందరూ పోయేసి కాదు కదా. లేకపోతే వేరే వాళ్ళు పోయిన పొలానికి వెళ్ళాలి కదా. అందరు బిడ్డ దేవుని పెట్టలేడు. అందుకే కదా వాళ్ళ పద్ధతులు అర్థమైపోతుంది మనకి. కానీ పోయేసి అట్టోడు కాదు. వాడు ఏం చేసుకుంటాడు? వాడు ఆ కుటుంబం గురించి అవగాహన కలిగిన వాడు. అధ్యాయం మీరు చదివితే చూడగలిగేది ఆ కుటుంబ చరిత్ర గురించి వాళ్ళకి ఏముంది, బాగా స్పందన కలిగాడు. అందుకే ఆయన ఆ కుటుంబానికి మేలు కలిగేటట్టుగా ఆయన ఏం చేసుకున్నాడు? తన పరిచర్యను వహించుకు తీరాడు. అందుకే నేను చెప్పే ఒక మాట, సహవాసంలో ఏముండాలి? త్యాగం ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. త్యాగం అంటే ఏదైనా పొందుకోవాలంటే చాలా వదులుకోవాలి. హలో, ఒక కుర్చీ ఉంది, ఇద్దరు మనుషులు ఉన్నారు, అక్కడే సిచ్యువేషన్ వచ్చింది. హలో, ఒక కుర్చీ ఉంది, ఇరువురు మనుషులు ఉన్నారు. ఒక మంచం ఉంది, ఇరువురు వ్యక్తులు ఉన్నారు. అక్కడే త్యాగం కనిపించేది. ఒక గది ఉంది, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక బాత్రూమ్ ఉంది, ఇరు మనుషులు ఉన్నారు. అందుకే మీరు క్యాంప్ మీటింగ్కి వెళ్ళాలి. క్యాంప్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఇక బాత్రూమ్ గురించిన అవగాహన తెలిసి వచ్చేది. కొందరు లోనికి వెళ్తే మరేం చేయరు. 100 మంది ఉంటారు ఆ మీటింగ్ లో, అందరికీ 2 నిమిషాలే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి. లేదు నేను ఇంటికాడ 10 గంటలు స్నానం చేసేవాడు. అది ఇంటికాడ, ఎక్కడ నీకేం కాదు. విశ్వాసి చెప్పు, అయ్యగారికి ఏంటి కారులో వెళ్ళిపోతున్నారు, తీసుకెళ్తే అయ్యగారు కారు, నువ్వు కూడా రావాలి. మరి డైలాగులు మాట్లాడేస్తారు అందరూ. తీసుకో కారు తీసుకో, అయ్యగారు వెళ్ళినట్టు నువ్వు రావాలి. ఎలా లేకపోతే ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. హలో, నిన్న రాత్రి ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాం? కాకుల వలస వెళ్ళాం. 6 ఇంట్లో ప్రార్థన చేసి 6:30కి మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాం? ఎర్రసముద్రం వలస వెళ్ళాం. ఎర్రసముద్రం వలస వెళ్ళి 6:30 అయిపోయింది. 6:30కి అక్కడికి అప్పటికి విశ్వాసాలు కాస్త లేట్ అయిపోయారు. వాళ్ళు బ్యాంకుకి ఆ విషయాలకన్నీ వెళ్ళేసరికి 7కి ప్రార్థన ప్రారంభించి 9:30కి అక్కడ ప్రార్థన కొట్టేసి 10 గంటల లోపల అక్కడ భోజనాలన్నీ చేసేసి రాత్రి ఇంటికి వచ్చినప్పుడు 12:30.
ఆ వచ్చిన సేవకులు వాళ్ళకి కూడా మేమేం చేయలే, విశ్రాంతి ఇవ్వలే. వాళ్ళకి అసలు అక్కర్లేదు అక్కడికి రావాల్సిన. అయ్యగారు మేము రాము, మేము ఇంటికాడ మేము పడుకుంటామని చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేదా? కానీ వాళ్ళు ఏం చేస్తారు? లేదు, వాళ్ళంతా త్యాగం అనుభవిస్తుంటే నాకేంటి అంత శ్రమ? హలో, వాళ్ళంతా తెగింపుకు మనసు చూపించగలిగితే నేను కూడా ఈ సావాసం నేను కూడా తెగించి వస్తా. హలో, అప్పటికి కాకినాడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సాయంత్రం మధ్యాహ్నం 4 వస్తారని చెప్పి వాళ్ళు భోజనాలన్నీ రెడీ చేసి ఉంచారు. అక్కడ మేమేం చేయాల్సి వచ్చింది? కాస్త వాళ్ళు భోజనాలన్నీ రెడీ చేసేసి అయ్యగారు తినలేదు కదా అని వాళ్ళకో బాధ. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంటికాడ ఉన్న డబ్బాలు బాక్సులన్నీ తీసి వాళ్ళు వండిన కూరలన్నీ అందులో పెట్టేసి సంచిలో పెట్టేసి అయ్యగారు చెప్తే తీసుకెళ్ళాలని చెప్పి నా దగ్గర, అయ్యగారు తీసుకెళ్ళండి, ఎలాగైనా తీసుకెళ్ళండి. లేదండి ఎందుకండి తిన్నాం? లేదు లేదు, అయ్యగారు మొత్తం ఏం చేయలేదు, తినలేదు, ఏం చేయండి. నేనన్నా ఇంత మేము తీసుకెళ్ళి మేమేం చేయలేము. రాత్రి మళ్ళీ అక్కడ కూడా భోజనాలు ఉంటాయి. పర్లేదు పర్లేదు అది నాకు తెలుసు, ఇది మీరు ఇంటికి వెళ్ళిన కొద్దిగా ఏం చేయండి. ఒక్కడి తెగించడానికి మాత్రం మా మనసు చూపించడం. అవతలు ఉన్నోడు కూడా అదే అలవాటు అయిపోతున్నది, అవతలు ఉన్నోడికి కూడా అదేమై తిరుగుతున్నది అలవాటు. ఇక్కడ మన సంఘానికి వచ్చిన కాలు ఆడికడితే తెలుసు. మేమందరం అదే కేరళలో ఉన్నప్పుడు ఒక్క సంఘానికి వెళ్ళేవారు. ఆ సంఘంలో ఒక చర్య రెండు తెలుసా? ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయి. భోజనాలు ఉన్నప్పుడు ముందు ఆకలి ఉన్న వాళ్ళు అందరూ తినేస్తారు. చివరికి మిగిలిపోయినది ఎవరు తెలుసా? యవనస్తులు మాత్రమే. మేమందరం మిగిలిపోతాం. మేము మిగిలిపోతే అన్నం కొన్ని కొన్నిసార్లు అయిపోతాయి, కేవలం మేము మిగులుతుంది, కూరలు మాత్రం మిగులుతాయి. మేము ఎలా తినేవాళ్ళం తెలుసా? వెంటనే కిందకి బేకరీకి వెళ్ళి రస్క్ కానీ బిస్కెట్ కానీ బ్రెడ్ కానీ తీసుకొచ్చి ఏం చేస్తాం? ఈ కూరలో పొడి చేసి పడేస్తాం. దాని తర్వాత దాన్ని మొత్తం కలిపేసి కొద్దిగా ఏం చేస్తాం? ఒక 15 మంది యవనస్తులు ఉన్నాం. హలో, ఇది ఆ సంఘంలో ఉన్న పెద్దలకు ఎవరికి తెలియదు. మేము చెప్పడానికి కూడా వెళ్ళాం. కారణం ఏంటి? ఈ చెప్పడానికి వెళ్ళాము అనుకో, వీళ్ళు వెళ్ళి పరిగెట్టెళ్ళి మళ్ళీ భోజనాలు తెచ్చి అది మళ్ళీ ఒక షో ఆఫ్, అది మళ్ళీ ఖర్చు. దీని కొరకు ఆశ లేకుండా మేము తెచ్చించుకొని దాన్ని ఏం చేసుకున్నాం. ఇప్పుడు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా రే గుర్తుందిరా, బిస్కెట్లు పొడి చేసేసుకొని సాంబార్లోని కలిపేసి తిన్నాం, ఉప్మాలా తిన్నాం, గుర్తుంది. నేను ఇప్పుడు కూడా గుర్తుంది. ఇప్పుడు కూడా ఆ మాధుర్యం ఏం చేయలేదు, పోలేదు. కారణం ఏంటిది? తెగించే మనసు, తెగించడానికి ఉన్న మనసు. దాని వలన ఏమై తీరింది? యవనస్తుల్లో ఐక్యత వచ్చి తీరింది. ఇప్పుడు ఆ యవనస్తులు అందరూ కూడా విదేశాల్లో చాలా దేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా వారికి మనసు ఏంటో తెలుసా? ఆ త్యాగం చెయ్యాలి, తెగించే మనసు కావాలి. అందుకే నేను చెప్పినట్టు మాట, సహవాసం మనకి నేర్పించేది ఏమై ఉండి తీరాలి? తెగించే మనసుగా మారి తీరాలి. అయితే నువ్వు సంఘానికి రూతుగా మారాలి, లేకపోతే ఓర్పాగైనా మారచ్చు. ఈ రెండిట్లో ఏదో సునిశ్చితం. రూతు ఎప్పుడు ఎక్కడ ఉంటది? నయోమికి దగ్గరగానే ఉంటది. నయోమికి సదుపాయం చేసేటట్టుగా ఉంటుంది. నయోమికి ఏ రీతి కలిగిన నయోమికి సుఖం కదా, రాణిలాగా కాళ్ళ మీద కాలేసుకొని టీ తాగేసుకొని పేపర్లు చదువుకొని కూకుంటది. ఈ పిల్ల రూతు కష్టపడి ప్రయాసపడి నీ తీసుకొచ్చి నయోమికి కలిగిన భాగ్యం. అందుకే నయోమి ఒక పదం చెప్తున్నది, నా జీవితంలో అన్ని చేదే, దాన్ని ఎవరు పట్టుకున్నారు? రూతు పట్టుకున్నారు. నీకు చేదే అర్థమైంది కదా, ఇక మాధుర్యం ఏంటో నీకు అర్థమయ్యేటో నేను కూర్చోబెట్టా. ఇదే త్యాగం. ఏది ఆమె చెప్పిందో దానికి విపరీతంగా త్యాగం చూపించి అవతల ఉన్న దానికి బుద్ధి నేర్పించాడు. అర్థం కాలేదు అనుకోండి. ఇదే సహవాసంలో ఉండాల్సింది. ఒకటి నెగిటివ్ స్పిరిట్ లో మాట్లాడుతుంటే ఆడు పాజిటివ్ గా మాట్లాడి తీరేటట్టుగా ఉన్నట్టుగా మనం ఏం చేయాలి? త్యాగం ఆడుకొని చేయాలి. మన సంఘంలోనే ఒక విశ్వాసి చనిపోతే విశ్వాసానికి అందరికీ పిలిచాడు, ఎవడూ రాలే. రాత్రి మేము అయ్యగారు ఇంకో 2-3 మాత్రమే ఏం చేసుకున్నారు, కూర్చున్నారు. ఆ 2-3 కూడా ఇష్టం లేకుండా వచ్చి కూర్చున్నారు. ఇష్టం ఎక్కడ? శవానికి కాపలా చనిపోయిన వాళ్ళిద్దరికి నేను మాట్లాడాను. ఆ చరిత్రలు నేను తీశాను. నీ ఇంట్లో 1991లో ఒక మరణం జరిగింది, గుర్తుందా? ఆ రోజు నేను కాపలా. అది చెప్పేటప్పుడు ఇరువరకు బంద్ తెలిగింది.
ఒకప్పుడు నా ఇంటి విషయంలో త్యాగం చేస్తే ఈ విషయంలో నేనేం చేయాలి? అదంతా అయిపోయిన తర్వాత పొద్దున్న లేచేసారు, ఇప్పుడు బాధ వేస్తుందా? లేదండి, త్యాగం. ఈరోజు నేను నిద్ర వదులుకున్నాను కదా, నాకు ఆ రోజు ఎవరో త్యజించారు కదా, దానిని జ్ఞాపకం చేసినప్పుడు ఈ రోజు ఇంకా నేను త్యజించడానికి నేనేమై ఉన్నాను? రుణపడి ఉన్నాను. హల్లెలూయా. అందుకే చాలా ఇళ్లలో సమాధి కార్యక్రమం జరిగితే వచ్చి నిలబడతాం. నిలబడడం కాదు, అక్కడ ఏముండాలి? పాటలు పాడే వాళ్ళు ఉండాలి, వాక్యం చదివించి వినవించే వాళ్ళు. అక్కడ అలాగే ఏడుస్తున్న వాళ్ళకి పక్కన మ్యూజిక్ వాయించేవాళ్ళు. హలో, దేవుని మెడలు ఏం చేయాలి? సహవాసంలో మనం నేర్చుకునేది. మనం ప్రార్థన కేవలం చర్చిలోనే చేసేది. కొందరికి చర్చిలోనే ప్రార్థన, ఓపెన్ డేలా వచ్చేది మన పేదలు అన్ని అసలు ఏం రావు. అదే కదా ప్రతి సంవత్సరం 1వ తారీఖు జరిగేది. చర్చి ఇక్కడ అన్య భాష, 4 గోడలు లేకపోతే మరి భాషలు రావు. మరి అదేంటో నాకు అర్థం కాదు. అలాగైతే నీ భాషను మేము పరిశోధించాలి. నువ్వు నిజంగా ఆత్మశక్తి పొందావా? నీకు నిజంగా 4 గోడల మధ్య ఒదిగిపోయేది కాదు ప్రార్థన, 4 గోడల మధ్య కలిసేది కాదు సంఘం. 4 గోడల మధ్య నీకెక్కడ సమాధి పుల్పిట్లో కూడా నువ్వేం చేయొచ్చు? ఆరాధన పాటలు పాడవచ్చు. వివాహ పంక్తిలో కూడా ఏం చేయొచ్చు? పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు. ఏ సందర్భంలో కూడా ఏం చేయొచ్చు? ఆ రీతిగా త్యజించే మనసు ఉంటే చాలు. హల్లెలూయా. అని నేను చెప్పి రావడానికి రూత్కి ఏముంది? నయోమి కుటుంబం పట్ల ఏముంది? త్యజించే, సాక్రిఫైస్ ఇచ్చే మనస్తత్వం ఉంది. ఈ పక్కటి వేళ మనకెంత మాత్రం మనసు ఉంది? హలో, పోయిన రోజు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. వాళ్ళు అనుకున్నట్టుగా 100 మంది కోసం ఏం చేశారు? భోజనాలు తయారు చేశారు. వచ్చిన విశ్వాసం ఇదే చూడ్డాలు ఎట్లేవు. ఏం చేస్తున్నారు? గట్టిగా తినడం మొదలెట్టారు. నాకన్నా ముందు వాళ్ళు తినడం మొదలెట్టేశారు. వాళ్ళందరూ బాగానే తింటున్నారు. మేము అందరి కోసం ప్రార్థన చేసి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. మేము ఒక 12, 13 మంది సేవకులు ఉన్నాం. మా అందరికి కాస్త ఏమైంది? లేటుగా భోజనం పెట్టారు. అది కూడా కలిసి వచ్చింది. దానివల్ల అర్థమైంది ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం లేదు, ఆహారం లేదు, భోజనం లేదు అన్నది అర్థమైంది. వెంటనే అయ్యగారు అందరు పాస్టర్లకు సిగ్నల్ ఇచ్చారు, కొద్దిగా తీసుకోండి. అందరూ చెప్తున్నాడు కొంచెం ఏంటిది మీరు అందరూ కొంచెం తింటున్నారు? లేదేనమ్మా, ఇంత వాక్యం విన్నాం కదా. మళ్ళీ ఆ రోజు అందరూ ఆ సేవకుల లిస్టులో ఉన్న అందరూ గట్టిగా తిన్నాలే. 3 సార్లు 4 సార్లు తిన్నారు. కాబట్టి వాళ్ళకి అలాగ అలవాటు. కానీ ఆ రోజు రాత్రి ఏం చేసుకున్నారు? కొంచెం తిన్నారు. తినడం వల్ల ఏమైందో తెలుసా? అన్నం మిగిలింది, కూర మిగిలింది. మళ్ళీ వాళ్ళకి అర్ధరాత్రి ఏం చేయాల్సిన పని? వంట చేసుకొని తినాల్సిన పరిస్థితి రాలేదు. హలో, మనం అలాగే కాదు కదా. మన చెరువును మనం ముందు చూస్తాం. మన చెరువును మనం ముందు చూసి మళ్ళీ చెరువు కాడికి వెళ్ళి మళ్ళీ రీఫిల్ చేసి మళ్ళీ వస్తాం, మళ్ళీ చెరువు నింపడానికి. ఇది కాదు త్యాగం. హలో, హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, సహవాసంలో ఏముండాలి? సాక్రిఫైస్ ఉండాలి, త్యాగం ఉండాలి. అవతల ఉన్నవాడు వర్తింపు కొరకు మనం ఏం చేయాలి? వదులుకోవాలి. హలో, అవతల ఉన్నవాడికి సుఖం చెందాలంటే మనం ఏం చేయాలి? నలిగిపోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, ఈ 2 రాతి మధ్య ఒక మనిషిని నిలబడితే ఎలాగా, త్యజించిన వాడి మనస్తత్వం కూడా అలాగే. అర్థం కాలేదు. 2 బండరాయి ఉంది, వాటి మధ్యన ఒకటి ఏం చేసేవాడు? నిలబెట్టేవాడు ఎలాగుంటది? త్యాగం చేసేవాడు మనస్థితి కూడా అంతే. అర్థం అవ్వడం కష్టం. హలో, ఈ 2 రాళ్ళ మధ్య ఈడేమైపోతాడు? నలిగిపోతాడు, ఇరుక్కుపోతాడు. ఇందులో నుంచి ఉండలేక కక్కలేక ఆడు ఏమైపోతాడు? అల్లకొల్లం అయిపోతాడు. అయినప్పుడు అక్కడ ఉండడానికి చూపించిన మనసు, దాన్ని త్యాగం అని చెప్పి. హల్లెలూయా. అందుకే నయోమి ఇంటిలో ఏం చేసుకు తీరింది? నయోమి దేవుని స్వీకరించింది, నయోమికున్న ప్రజలను స్వీకరించింది. చివరికి అన్యురాలైన రూతు దేవుని యొక్క సమాజంలో సభ్యురాలుగా ఏం చేసుకుంది? పాత్రను పొందుకు తీరింది. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకి ఏముండాలి? త్యాగం ఉండాలి. అలాగైతే దేవుని సంఘంలో ఎవరెవరు ఉండాలి? అన్యులు ఉండాలి, యూదులు ఉండాలి, ధనవంతులు ఉండాలి, దరిద్రులు ఉండాలి, తెల్లోడు ఉండాలి, నల్లోడు ఉండాలి.
కులస్తుడు ఉండాలి, కులహీనత చెందినోడు ఉండాలి, లెప్రసీవోడు ఉండాలి, ఆరోగ్యవంతుడు ఉండాలి. మేము ఒక ప్రాంతంలో ప్రార్థనకి వెళ్ళిండు, లెప్రసీలు నివసించిన కాలనీ అది. అక్కడ ఉన్న పాస్టర్ గారు వారి మధ్య పరిచయం చేస్తున్నారు. ప్రార్థన వాళ్ళు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు మా కోసం ఏం చేశారు? భోజనం. మనం తొందర అయితే ఉపవాసం సార్, మేమేం చేయలేదు. చేతులన్నీ ఏమైపోయింది. కుష్ఠాలు చేయి మీరు చూసారో లేదో కానీ అలా డ్రాపులు పడుతుంటాయి. ఆ బిందులు కడిగే, ఆ బిందు ఆకులతోనే అంట్లు కలిగి ఆటలతోనే అన్నమే. వాళ్ళు ఏం చేశారు? తయారు చేసి గుడ్లు కూర, ఫ్రై, పప్పు, అన్నం, పెరుగు, చారు అన్నీ చేసి పెట్టారు. ఆ పాస్టర్ గారికి అర్థమైంది వీళ్ళు తినరే, మేమన్నా తింటాం, మాకే ప్రాబ్లం. మనసులో వారి పట్ల ఏముంది? ఒక భిన్న మనసు ఉంది. కానీ ఆ సందర్భంలో ఏం ఆలోచించాం? ఆయన మాటికి మాకు గుర్తుపెట్టారు, అయ్యా లెప్రసీ వాళ్ళ సంఘం, మేము వాళ్ళతో ఆయనతో మాట్లాడేది, అయ్యా అలా చెప్పకండి, దేవుని సంఘం ఇది, దేవుని స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘం. ఒక లెప్రసీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ లెప్రసీ వాడు మనం లెప్రసీ వాళ్ళు లేనో ఉంది. వాళ్ళకి శారీరకంగా లెప్రసీ ఏమో, మనకి ఆత్మికంగా లెప్రసీ ఉంది. ఆ రోజు భోజనం చేసి ఏం చేసాం? తినేసి శుభ్రంగా వచ్చాం. హలో, హల్లెలూయా. దానివల్ల ఆ సంఘ బిడ్డలకి ఏమర్థమైంది? చాలా ఆనందం కలిగింది. ఏమని? మా ఇళ్ళల్లో కూడా పెద్ద పెద్ద ఐదోరులు వచ్చి ఏం చేస్తున్నారు? భోజనం తింటున్నారు. ఇదే వాస్తవమైన తెగింపు కలిగిన ప్రేమ, ఇదే త్యాగమిచ్చే మనోభావం, ఇదే ఒకరొకరి కోరకు ఏం చేసేది? వదులుకునేది. మన సంఘంలో వస్తున్న మోహన్, మీకు ఇక్కడ మోహన్గా మంచోడుగా కనిపిస్తుంది, మాకు రౌడీగా, కాయన వ్యాపారం చేసినవాడుగా, ఇంకా ఇలాంటి పనికిరాని హోటల్ పనులన్నీ చేసేవాడుగా దొరికిన కుర్రోడు. అర్థం కాలేదు. ఒరే ప్రార్థనకి రావాలి అని మాటికి ఫోన్ చేసి విరక్తికి ఆడు ఫోన్లు మాట్లాడు బలేగా, ఫోన్ పెట్టిన తర్వాత బండ బూతులు తిట్టేవాడు. ఈ పాస్టర్ గాడికి ప్రేమే ఉండదు, నన్ను పిలిచేస్తారు, నా మీద కక్ష పెట్టాడు నాయన. అందుకే ఏం చేస్తారు తెలుసా? ఆ కోపపడి ఆరాధనకి ఆశీర్వాదం చెప్పే టైంలో వస్తాడు. చెప్పేసి మొహం చూపి నేను వచ్చానయ్యా అంటే తొలి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చి, హలో, ఎందరో తన గురించి సాక్ష్యం చెప్పారు. అయ్యా ఆడు వేస్తాడు, పనికిరాదు, ఆడి వల్ల ఎవరికి ఏం లేదు, నయా పైసా ఉపకారం లేదు, అదే మీతో కలిస్తే కేసులు మీ మీదకు కూడా. మనం అప్పుడు చెప్పాం లేదు, ఆడిని తెగించే మనసుతో మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఆడిని వదిలేస్తే ఏమైపోద్ది? ఆడు కూడా ఒక దేవుని బిడ్డగా మారాలి కదా, ఆయన కూడా దేవుని ప్రేమలోకి రావాలి కదా. ఇది ఎడతడగా తెగించి చూసే ఒకరోజు ఈయనకే అర్థమైంది, ఓ నేను ఏ పాటు వాడు నన్ను మాటకే పిలిచి ఎల్లప్పుడూ నన్ను పరామర్శించి లేవనెత్త నేనే పాటు వాడు. అది తన జీవితాన్ని ఏం చేసింది? మార్చింది. హలో, త్యాగం ఎప్పుడు గెలుపునే ఇచ్చి తీరుతుంది. త్యాగం ఎప్పుడు మనసుని సంపాదించడానికి ఇచ్చి తీరుతుంది. నీ త్యాగం వేస్ట్ కాదు. యేసయ్య కల్వరి శిలువలో మరణించింది వేస్ట్ కాదు. దాని వలన మనకేమొచ్చి తీరింది? తెగించే మనస్తత్వం వచ్చి తీరింది. ఇతరులను చేర్చుకోగలిగి తీరే. ఇతరులు కూడా మా ప్రజలే, నా కుటుంబమే. ఇంకా తెలుగులో భాష పదేగా ఉన్నాయి. నా ప్రజలు, నా జనమే, నీ జనం. నా బైబిల్ నా ఫ్యామిలీయే నీ ఫ్యామిలీ. ఓ, అది కొద్దిగా తీవ్రం. నా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఏంటి కాదు. మీరంటారు మా ఫ్యామిలీ, మాది వేరే, మీది వేరే అంతే కదా, మనం అలాగే అంటాం. కానీ రూతు చెప్తాడు ఫ్యామిలీలు వేరైతే ఏమైంది? ఇప్పుడు నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ, నీ ప్రజలు నా ప్రజలే, నీ ఆరాధన నా ఆరాధన, నీ వ్యవస్థ నా. కారణం నువ్వు తెచ్చించావు, నేను తెచ్చించాను. నీ దగ్గర త్యాగం నేను నేర్చుకున్నాను. హలో, నువ్వు నాకేం నేర్పించావు, అది నేను అలవాటు చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతేనే సహవాసం ఏం చేసుకోగలిగేది? దృఢపడి నిలబడగలిగి తీరేది. మన జీవితంలో సాక్ష్యం ఉంది. ఒకసారి పాత జీవితం పరిశోధించండి. ఎవరో తెగించి వచ్చాడు కాబట్టి, గడపకు వచ్చాడు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆయన అనుకున్నాడంట
అంటూ వచ్చాము, ఎందుకే నాకు వేరే పని ఉంది, నేను ఆసుపత్రికి ఎందుకు వెళ్తాను, నేను ఆ ఇంటికి ఎందుకు వెళ్తాను, నేను ఆయన కోసం ఎందుకు ప్రార్థన, నాకు వేరే పని ఉందని ఆలోచించు. ఆయనకు ఆ రోజు తెగింపు లేదు. నేను వెళ్తా, ఒకసారి వెళ్ళి ప్రార్థన చేస్తా, ఒకసారి వెళ్ళి కలిసి వస్తా, ఒకసారి వెళ్ళి నీళ్ళు ప్రార్థన చేసేస్తా, ఒకసారి వెళ్ళి నూనె ప్రార్థన చేసేస్తా, ఒకసారి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తా. ఆ త్యాగం నీ లోపల ఏమిచ్చి తీరింది? నీ లోపల త్యజించే మనసు నుంచి తీరింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. త్యజించేటప్పుడు వర్తించేది ప్రేమే. ప్రేమ అంటే మన ప్రేమ కాదు, దేవుని ప్రేమ. త్యజించేటప్పుడు వర్తించేది దేవుని ప్రేమ. అందుకే కదా పౌలు సంఘాన్ని ఎంత చిత్రహింసలెట్టాడో, అదే పౌలు సంఘం కోసం ప్రాణం ఇచ్చుకు తీరడానికి మనసు కలిగింది. హల్లెలూయా. కారణం ఏంటిది? త్యజిస్తేనే కొందరిని ప్రేమించుకొని చేర్చుకోగలిగితే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక సమూయేలు గ్రంథంలోకి వస్తే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొని. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ సహవాసం అంటే ఏంటో తెలుసా? ఫ్రెండ్షిప్. సహవాసం అని చెప్తే స్నేహబంధం. ఇక్కడ రాయబడిన మాటల్లో యోనాతాన్ ఎవరు? షౌలు కుమారుడు. దావీదు ఎవడు? మామూలు పశువుల్ని మేపుకున్న కుర్రోడు. ఆయనవడు రాజు కొడుకు. ఈడవడు పశువులు మేపుకున్న మంచి స్మెల్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడు పొలాలకు వెళ్ళలేదు కదా? పశువులు మేపిన వాళ్ళకి ఎప్పుడు పశువులు కంపే. ఎన్ని స్నానాలు చేసి ఎన్ని అత్తలు రాసినాడు. ఇప్పుడు అరేబియా దేశంలో అధికంగా అత్తర్లు వాడే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మట్టితో అధికంగా సంప్రదించేది. రెండోది, వాళ్ళు పశువులతోనే అధికంగా సంప్రదించేది. అందుకే వారికి ఎక్కువ ఏమవుతుంది? చెమట వస్తుంది. అందుకే వాళ్ళ అత్తర్లు కొనుక్కొని రాసుకునేది. మనం కూడా అత్తర్లు ఎందుకు రాసుకున్నాం? మనం ఒంట్లో కంపు వస్తుంది కాబట్టి మనం ఏం చేసుకునేది? అత్తర్లు రాసుకుని. ఇప్పుడు ఆలోచించండి, ఒక పేద దరిద్రుడు, ఒక పేద ధనవంతుడు, ఇరువురు ఏం చేశారు? స్నేహబంధంలోకి వచ్చారు. ఎందుకు స్నేహబంధంలోకి వచ్చారు? దానికి తొలి అధ్యాయంలో వీడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ఇచ్చి గొలియాతుని ఎదిరించుకొని ఏం చేసుకున్నాడు? జయాన్ని ఇచ్చాడు. ఈ జయాన్ని ఇచ్చిన తర్వాత కూడా వీడికి గర్వం లేదు. దానికి ఏం లేదు, గర్వం లేదు, అహంకారం లేదు. ఏమని? నేను ఆడిని పడేశాను, నేనే ఇశ్రాయేల్లో గొప్పవాడిని గెలిపించిన నేనే అన్న ఫీలింగ్ ఎవరికి లేదు. మనకైతే చాలు, ఒక చీమను చంపితే చాలు, ఏమైనా ఫీలింగ్ లో గోలియాతని చంపేస్తారు ఫీలింగ్, మామూలు ఫీలింగ్ ఏం కాదు. హల్లెలూయా. అది అక్కడ చెప్పిన మాట, దావీదు వచ్చి షౌలుతో ఏం చేసుకున్నాడు? మాట్లాడినప్పుడు యోనాతానికి ఆయన మీద ఏం కలిగింది? ప్రేమ కలిగింది, సహవాసం కలిగింది. వీడిని నేనేం చెయ్యాల? ఫ్రెండ్ గా ఎంచుకుంటే పనికొస్తుంది. హలో, దరిద్రులు ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేయడం కష్టమే, కానీ ధనవంతులు దరిద్రులతో ఫ్రీగా ఏం చెయ్యొచ్చు. నాకు ఆశ్చర్యం కలిగింది, యోనాతానికి రాజు గృహంలో ఎవడు ఫ్రెండ్ గా చేసుకోవడానికి ఏం కలగలే? మనసు కలగలే. వేద దరిద్రుడిగా ఉన్న పశువులు మేపుకుంటున్న సాధారణ కుమారుని ఏం చేసుకున్నాడు? ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు కదా. కానీ నా 3వ వచనంలో ఆయన చెప్పిన మాట చూడండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఏ స్నేహితుడు? ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణాన్ని కూడా కాదరి ఇచ్చి తీరేటట్టుకున్న స్నేహబంధం. బైబిల్లో స్నేహబంధానికి మంచి ఒక ఉదాహరణ ఉంది. ఒకటి ఇంటికి అర్ధరాత్రి ఎవడు ఇచ్చాడు? ఓ ఫ్రెండ్ ఇంటికి ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ అర్ధరాత్రి ఇంకో ఫ్రెండ్ కాడికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్షిప్ చూడండి. వేరే ఒక దేశం నుంచి ఒక ఫ్రెండ్ ఓ ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్న రాత్రికి ఏం చేశారు? మొత్తం ఖానా పీనా మొత్తం ఫినిష్ చేశారు. మరి వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, ఏ రోజు ఆ రోజే. కొందరు ఉన్నారు, ఏ రోజుకి బియ్యం ఆ రోజే కొడతారు, ఏ రోజుకి కూర ఆ రోజే తింటారు, రేపటికి ఏం చేయరు. అలాంటి వాడే మరి. అందుకే కదా రాత్రి ఇంటికి వచ్చినాడు ఏం లేదు, ఏం లేదు. అజిర పోయి సతిలే అది కైపు
నేటి డబ్బులు ఉంటే నేను తింటాను, ఈయన డబ్బులు అయితే నేను ఈయన ఎట్టంటాడే కదా. ఈడేం చేశాడు తెలుసా, ఆడి ప్రేమ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆడికి తెలుసు ఈడు నాలాంటోడు కాదు, ఈడేం చేసేటోడు ఇచ్చేవాడు కాదు, సమకూర్చుకొని ఉంచేవాడు. తెలిసింది కదా అక్కడ ఉందని. కొందరి ఇంట్లో ఏముందో ఎవరు చెప్పడు, అదే స్నేహబంధం మొదలైంది. ఈ స్నేహితుడికి అర్థమైంది, ఆ స్నేహితుడి ఇంట్లో ఏముంది, ఆహారం ఉందండి. అందుకే కదా వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్తాడా, వెళ్ళాడు. ఈడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆ ఇంటికి ఏం చేశాడు, కేకేసాడు. కేకేసేస్తే ఆడి ఇంట్లో నుంచి లోపల నుంచి ఆడి కొన్ని వంటలు చెప్పాడు. ఏమని, నా పిల్లలు పడుకున్నారని, తలుపులు వేసి ఉన్నాయని, ఇప్పుడు అవదని చాలా కేకలు వేసాడు. కానీ రొట్టె లేదని చెప్పలేదు, రొట్టె ఇవ్వనని చెప్పలేదు, రొట్టె లేదని చెప్పలేదు. ఇది మిగతా వంకలు, మీరు ఆ వంకలు పెట్టి మీరేం చేస్తారు? అదే మన ఫ్రెండ్షిప్ ఉన్న ప్రాబ్లం, మన ఫ్రెండ్షిప్, మన స్నేహబంధానికి ఉన్న ప్రాబ్లం అదే. అప్పటి వరకు ఫ్రెండ్ 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 అంటాడు, అది 3 కారణాలు చెప్పితే ఫ్రెండ్షిప్ మానేస్తాడు కదా. 3 కారణాలు ఏం చెప్పాడు, ఇంటికాడ పిల్లలు పడుకున్నాడు, తొలిపేసేసి ఉంది, అది రొట్టె లేదని చెప్పలేదుగా, రొట్టె ఇవ్వనని చెప్పలేదు, నువ్వేది అడిగావు. అదే స్నేహబంధానికి ఉన్న లక్షణం. మంచిది స్వీకరించిన వాడు ఎంత చెత్త చెప్పినా స్వీకరించుకోగలగాలి. హలో, కొందరు స్నేహబంధం అలాగే లేదు, ఇవ్వలేదని చెప్పి ఆయన విడిచిపెట్టి వేరే ఒకటి దగ్గర ఆయన వీడికన్నా పెద్ద గిరాతకుడు అవుతాడు. కానీ ఆ రాత్రి ఏం చేసుకున్నాడు, ఆడు లెగిచి ఆయనకి ఏం చేశాడు, ఇచ్చాడు. ఎందుకు, స్నేహబంధం ఉంది కాబట్టి. ఆ రోజు ముగ్గురు వారి స్నేహబంధాన్ని ఏం చేసుకున్నారు, రుజువు పరుచుకున్నారు. హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని బిడ్డలు సహవాసంలో ఏం ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. నువ్వు ధనవంతుడైతే వేద దరిద్రుడిని ఏం చేయాలి, ప్రాణానికి ప్రాణంగా. హలో, ప్రాణానికి ప్రాణంగా ఏం చేయాలి, ప్రేమించుకోవడం మాత్రం కాదు, ఏం చేసుకున్నాడు, ఉడంబడి చేసుకున్నాడు. అలా రాసున్నా ఏమని, నీకేమైతే నేనుంటాను, నాకేమైతే నువ్వు ఉండాలి. నా ప్రాణం పోయే సిచ్యువేషన్ నువ్వు ఉండాలి, నీ ప్రాణం పోయి, నేను సావాల్సిన చుట్టూ నువ్వు సావాలి, నువ్వు సావాల్సిన చుట్టూ. ఇదే కదా ఉడంబడికి. ఇందులో నుంచి ఏం చేసేది లేదు, మరి తప్పుకునేది లేదు. ఉడంబడికి చేస్తే అది వివాహం చేసేటప్పుడు ఏం లేదు, మరి తప్పించే మార్గాలు లేవు. వన్స్ వివాహంకి ఎక్కామంటే మరి చచ్చిపోవాలి, లేకపోతే ఏసీ రావాలి, అప్పుడే ఏమైపోయింది, విడబాటు వచ్చి తీరేది. వీళ్ళిద్దరి సహవాసం చూడండి ఎంతవరకు తీసింది, ఒక వివాహ అనుబంధంలో తీసుకుంటున్న ఒక నిబంధనగా మారిపోయి తీరింది. ఇక్కడే చాలా మంది ప్రాబ్లం వచ్చేది. ఫ్రెండ్షిప్ ఉంది, కవనెంట్ ఉండదు. స్నేహబంధం ఉంది, ఉడంబడిక ఉండదు. అందుకే బైబిల్ సెలవు ఇచ్చిన మనం ఉడంబడిక చేసి ఉడంబడికని నెరవేర్చకపోతే ఏం చేయొచ్చు. ఆ ఉడంబడికి సాధారణంగా ఉడంబడిక చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇరువురు ఒక పశువుని తెస్తారు. నేను మేక తెస్తే ఆ వాడు ఏం చేస్తాడు, ఒక మేక తెస్తాడు. మేక తెచ్చిన తర్వాత అవతల పక్క వాడు వాడి మేక, యువతల పక్క నేను నా మేక, మేమిద్దరం ఏం చేయాలి, అవతల మేకలు పెట్టేసి ఈ మేకలను ఏం చేయాలి, వధించాలి. వధించిన తర్వాత వాటిని 2 ముక్కలుగా చేయాలి. చేసిన తర్వాత యువతల నుంచి నేను అవతలకిను, అవతల నుంచి ఆ మనిషి యువతలకి ఏం చేయాలి, వచ్చి తీరాలి. వచ్చి తీరేటప్పుడు ఒప్పుకునే ఒప్పందం ఏంటో తెలుసా, మేము కానీ ఈ ఉడంబడికలోంచి తప్పిపోయినా, ఈ ఉడంబడిక నెరవేర్చకపోయినా ఈ పశువుని వధించేటట్టుగా నీకేముంది, స్వేచ్ఛ, అధికారం ఉంది నన్ను ఏం చేయడానికి. అదే రీతిగా అవతల ఉన్న వ్యక్తికి కూడా ఏముంది, అంటే ఇండైరెక్ట్ గా ప్రాణం తీసుకోవడానికి లైసెన్స్ ఎవరికి ఇచ్చేస్తున్నారు, ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఫ్రెండ్షిప్ ఎట్లా చూసారా, అంటే అవతల ఉన్న చేతిలో ఏముంది, నన్ను చంపడానుకున్నా కత్తి ఉంది, అధికారం ఉంది, బలము ఉంది, అంతా ఉంది, నాకు యువతలే చెప్పలేదు. అందుకే ఈ ఉడంబడిక ఉన్నంతసేపు మేము ఇరువరకు ఏం చేయలేము, మోసం చేయలేము. హలో, అర్థం కాలేదు అనుకుంటా. మన సహవాసాల్లో ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకోమంటే పడుకుంటాం అని ఇది లేదు.
హల్లెలూయా. తర్వాత చరిత్ర ఏం చెప్తున్నదో తెలుసా? యోనాతాను నాన్న సౌలు దావీదుకి ఏమైపోయాడు? శత్రువుగా మారిపోయాడు. అర్థం కాలేదు. ఎవరు నాన్న? యోనాతాను వాళ్ళ నాన్న దావీదుకి ఏమైపోయాడు? ఇప్పుడు ఈ ఉడంబడికి ఏమవుద్ది? ఇప్పుడు చెప్పండి. అర్థం కాలేదు అనుకోండి. ఇప్పుడు యోనాతాను ఎవరి పక్షాన్ని నిలబడాలా? జన్మనిచ్చిన నాన్న పక్షాన్ని ఉండాలా? ఉడంబడిక చేసిన దావీదు పక్షాన్ని ఉండాలా? అక్కడే మొన్న ఆయన చెప్పినాడు, నేను ఆయన చెప్పినాడు ఇటు, నువ్వు ఉడంబడిక చేసిన ఎవడు చెప్పుకోవాలి? అర్థం కాలేదు అనుకుంటా. అందుకే నాన్న సౌలు ఎవరిని చంపడానికి తిరుగుతున్నాడు? దావీదుని వెంటాడి తిరుగుతున్నాడు. యోనాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? ఉడంబడిక ఆధారపడి నా స్నేహితుడిని నేను కాపాడతా, నా స్నేహితుడికి ఏ ప్రాణహాని నేను రానివ్వను, నా స్నేహితుడికి ఎప్పుడు నేను తోడుంటా. కాలేదు అనుకుంటా. వాళ్ళ నానే శత్రువు, వాళ్ళ నానే కొడుకు ఏం చేసుకుంటున్నాడు. అక్కడే ఉడంబడికలో ఉన్న ప్రాంతాలకు వచ్చేది. అందుకే పెళ్లి చేసుకునేట్టు ఉడంబడిక చేసినప్పుడు జరిగే మాట కూడా అంతే. అందుకే పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మా నాన్న మాట విన్నాడు. నీ అమ్మతో ఉడంబడిక చేసావా? నువ్వు ఎవరితో చేసావు? నీ ఆవిడతో చేసావు. మరి ఆ అంట్లు తోమంటే తోమాలి. మరి నువ్వు ఉడంబడిక ఆమెతో చేసావు కాబట్టి మరి నీ అమ్మ అంటది నువ్వు అంట్లు తోతావురా, నేను గాడి దగ్గర పెంచింది నేను దీనికి మూసుకో. ఉడంబడిక చేసింది ఇక్కడ, నువ్వేగా పక్కన చేయించింది. మరి ఇప్పుడు నువ్వే మరి నీకు అది అలవాట్లేదు కదా, నువ్వు ఉడంబడికలో లేవేమో చూసుకో. నేను ఉడంబడికలో ఉన్నాను. దీంతో నేనేం చేస్తున్నా? కష్టమైన సుఖమైన రోగమైన ఇబ్బంది ఎంత డైలాగ్గా నవ్వుతుంటూ చెప్పేశాడు. మైక్ కూడా పట్టేసుకోండి. కష్టంలో ఉంది ఆడదానికి అర్థం కాలేదు. ఉడంబడికి ఎంత ఆ రోజు తీసుకున్న ఉడంబడికి ఎంటు కావాలా, ఏం బట్టలు ఉతకాలా, మాపు చెయ్యాలా, గోడలకి సొంత ఆలోచించాడు. నా వచ్చి వెళ్ళి నేను ఆడు సరదాలో ఉన్నాడు, ఏమి సరదాలో ఉంది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే దాంపత్య జీవితంలో అత్తామామలు అమ్మా నాన్నలు ఇవి ఉడంబడికి చేసిన రోజు ఎదురైపోయింది. మీరు ఏ ఫ్యామిలీని చూడండి, ఏ ఫ్యామిలీ మీరు చూడండి, అయితే అమ్మా నాన్న లేకపోతే అత్తామామ ఏమైపోతారు? ఈ ఉడంబడికి చేసిన ఉడంబడికి నుంచి తప్పించడానికి వెళ్ళి మార్గం ఎంచుకుంటాడు. అర్థం కాలేదు అనుకోండి. దావీదు యోనాతానే ఉడంబడికి చేసింది. తప్పించడానికి ఎప్పుడు ఓ సౌలు ఉంటాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? దావీదుకి ఆయన మామగారు వాళ్ళ కూతురిని ఏం చేసుకున్నాడు? అర్థం కాలేదు. సౌలు కూతురినే ఏం చేసుకున్నాడు? దావీదు పెళ్లి చేసుకున్నాడు. మామగారే, కానీ ఎప్పుడు దేని కథ తిరుగుతున్నాడు? చంపడానికి తిరుగుతున్నాడు. యోనాతాను ఏంటి? పట్టుకిచ్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడా ఇదే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ఏమి అందుకే ఉడంబడిక చేసిన ఆ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్ పక్షాన్ని ఇప్పుడు దేవు పాస్టర్ గారి భర్త కూడా ఉండేది. ఈ అమ్మా నాన్న అత్త మామూలు ఏమనుకో, ఈ అయ్యగారేంటి వాళ్ళ పక్షానే ఉన్నాను. మరి ఉడంబడిక చేసి నీకు అర్థం కావట్లేదు. మరి నువ్వు ఉడంబడిక చేయలేదు కదా, అందుకే నీకు అర్థం కావట్లేదు. దావీదుకి అర్థమైంది, ఈ ఉడంబడికకు నేను రుణస్తుడిని, ఈ ఉడంబడిక నేనేం చెయ్యాలి, చేసే తీరాలి. సంఘంలో ఉన్న సంఘ బిడ్డలు కూడా మనం ఉడంబడిక తీసుకున్నాం, తీసుకోలేదా? రక్షణ పొందిన రోజే తీసుకున్నాం. ఏమని? యేసు తప్ప. మరి అలాంటప్పుడు చర్చికి ఎందుకు రాలేదంటే ముఖం ఎందుకు పెట్టారు? నీ ఉడంబడికని ఆయన ఏం చేస్తున్నాడు? గుర్తు పెట్టేస్తున్నాడు. ఒరే బాబా, పెద్ద బిల్డప్ రాజాలాగా చెప్పేసి ఒక ఏ నా దేవుడు మరి ఏ ఆదివారం రాలే, ఉడంబడిక గుర్తు చేయనడికి వీడి ముఖం ఎంత ఉబ్బ పెట్టేసి నాకు అడుగుతావురా, ఎవడురా నువ్వు? నాకు నీకు కాబట్టి ఇంకెవరు కాదు కదా. బైబిల్ కూడా చెప్పేది అదే కాదు కదా.
3 సార్లు అడగండి, 3వసారి అడగ 4వసారి ఇచ్చేయండి, ఎవరికి ఇచ్చేయాలో ఆడికి ఇచ్చేయండి. మరి ఎవరో మన సాక్షి ఉంది కాబట్టి అది వేరే విషయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉడంబడికలో నిలబడిన వాడు ఉడంబడికను ఏం చేయాలి? నెరవేర్చే తీరాలి. మనం అందరం ఉడంబడిక చేసేవాళ్ళమే. రక్షణ పొందినప్పుడు ఉడంబడిక చేసాం. బాప్తిస్మ ట్యాంక్ లో దిగినప్పుడే ఉడంబడిక. ఏమని? యేసయ్యనే నేను ఏం చేసుకున్నాను, నా సొంత రక్షకునిగా అంగీకరించి ధర్మశాస్త్ర గ్రంథానుసారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను ఏం చేసుకున్నా, దాంట్లో బాప్తిస్మ అక్కడ కూడా ఉడంబడిక చేసాం. తర్వాత వివాహానికి వచ్చాం, అక్కడ కూడా ఉడంబడిక చేసాం. తర్వాత నీకు సంతాన వాక్యం వచ్చింది, బాబుని తీసుకొచ్చి ఉడంబడిక చేసేస్తున్నాం. ఇంకా జీవించిన కాలం మొత్తం ఉడంబడికే. హల్లెలూయా. ఇక ఉడంబడిక నుంచి మనం ఏం చేయలేము, డాన్స్ ఆడలేము. తప్పుకొని డాన్స్ ఆటలు ఆడుకోరు. చాలా మంది ఉడంబడిక నుంచే తప్పిపోయి. ఎందులో యేసయ్య నా దేవుడే, మరి అలాంటి ఎందుకు చెప్పావు? చెప్పకుండా ఉండాలి కదా. నీకేమైనా మేము బలవంతం చేశావా? నువ్వు ఇష్టపూర్వకంగానే చెప్పింది. నువ్వు దానిని కొట్టి వేసేటప్పుడు నిన్ను ఏం చేయాలా? తిరిగితే అదే యోనాతాను కూడా చేసింది. ఎప్పుడెప్పుడు సౌలు తనని చంపడానికి తిరిగాడు, వీడు ఏదో ఒక వంకనాన్ని ఏం చేసేవాడు, ఆడుకుంటూ బతికించుకొని వచ్చాడు. చివరికి జరిగిన మాట ఏంటో తెలుసా? యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోయిన తర్వాత వారి పిల్లల పట్ల కూడా ఏం చేసుకున్నాడు? దావీదు ఉడంబడికని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఆయన పట్ల చేసిన ఉడంబడికి పిల్లల పట్ల కూడా చేయడానికి ఏం కలిగింది? అందుకే దావీదు తర్వాత అధ్యాయం సమగ్రంగా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అది చెప్పిన ఒక పదం ఉంది, యోనాతాను ఇంటిలో ఎవరైనా మిగిలి ఉన్నారా, నేను వారి పట్ల ఏం చెయ్యాలా? దయ చూపించుకు తీరాలా. ఉడంబడిక నాకు ఇప్పుడు కూడా ఏమై తీరుతున్నది? గుర్తు పెట్టేటట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ముగించాలనుకుంటున్నాను. దేవుని విడవాలా ఉడంబడికలోకి వద్దాం. ఉడంబడికలోకి వద్దాం. ఉడంబడిక చేద్దాం. సంఘ బిడ్డలు ఉడంబడిక చేసిన వారు. నువ్వు ఉడంబడిక చేసావు, నేను ఉడంబడిక చేశావు. అందరూ ఉడంబడికలో నిలకడత్వం ఉండి తీరాలంటే ఒకరొకరి విషయం గురించి స్నేహబంధాన్ని కేటాయించుకు తీరాలి. స్నేహబంధం లేకపోతే స్నేహబంధం శత్రుత్వంగా ఏం చేయొచ్చు? మారచ్చు. అందుకే శత్రువుల కోసమే మనం ఏం చేసేది? శత్రువులకు ఫైరింగ్ చేయట్లే, ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థనలో బాగుపడతావు రా నాయనా. ఇంకేంటి వల్ల నువ్వేం చేయలేవు. అది ఆడికి అర్థమయ్యేటట్టుగా గుర్తించినట్టు కొంత టైం ఇవ్వాలి. అందుకే యేసయ్య చెప్పింది, శత్రువుల కోసం ఏం చేయండి? నిరంతరం ప్రార్థన చెయ్యండి. అలాగే చెప్పి సాతాను గారు మా శత్రువు, ఆడి కోసం ప్రార్థన చేయడానికి ఏమి వెళ్ళిపోకండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అయ్యగారు చెప్పారు శత్రువుల కోసం ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన. శత్రువునా నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను జీవం ఇస్తాను, అలాంటివి ఏం చేయకండి. ఆ రీతిగా ఉన్న శత్రువు గురించి యేసయ్య చెప్పలేదు. మనుషులు నీకు శత్రుత్వాన్ని ఏర్పరచుకున్న ఆత్మిక విషయములో, కుటుంబ విషయములో, ఆత్మిక పద్ధతిలో ఉన్న విషయాల కొరకు శత్రుత్వం మెయింటైన్ చేసే వాళ్ళకి ఏం చేయాలి? వారికి ప్రార్థన కావాలి. వారికి ఏమైంది? అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యాన్ని బాగుపరచుకు తీరడానికి స్నేహితుడు ఏం చెయ్యాలా? శత్రువుని శత్రువుగా చూడకుండా మిత్రుడిగా అంగీకరించేటట్టుగా ప్రార్థన. ఆ మిత్రత్వము, నీ ప్రార్థన ఆడికి నీతో ఉన్న మిత్రత్వం గుర్తుపెట్టిస్తాది. అర్థం కాలేదు. నీ ప్రార్థన ఆ శత్రువుని మిత్రత్వములో ఉన్నామని గుర్తిస్తూ ఉంటారు. అందుకే బైబిల్ సెలవిచ్చిన ఒకప్పుడు మనం సిలువలో మరణించిన క్రీస్తుకు మనం శత్రువులుగా ఉండేవాళ్ళమే. ఎందుకు మిత్రులయ్యా? ఎవరో మన కొరకు ప్రార్థన చేశారు, ఎవరో మన దగ్గరికి వచ్చి సువార్త చెప్పారు, ఎవరో మన దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేశారు, ఎవరో మనకి ఎడతడా ప్రార్థన చేశారు. కాబట్టి శత్రువులు ఏమయ్యారు? మిత్రత్వం కలిగే అనుబంధంలోకి వచ్చి తీరింది. అంటే ఈ పగటి వేళ సహవాసానికి 3 విషయాలు నేను చెప్పాను. సహవాసంలో ఏముండి తీరాలి? ఎనీ టైం, స్పేస్, ఎల్లప్పుడు ఏం చేయాలి? కలిసి ఉండి తీరాలి. రెండోదిగా నేను చెప్పిన మాట, ఉడంబడిక చేసుకు తీరాలి, యుద్ధం చేసుకు తీరాలి. తర్వాత నేను చెప్పిన ఒక మాట, రూతు సాక్రిఫైస్, త్యాగం. దీనినే బైబిల్ సహవాసంగా చెప్పేది. అందుకే పగటి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం.
ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో మేము కలిసి వచ్చి దేవ సహభాగ్య తరగతిలో ఉండి వాక్యం గ్రహించి తీరడానికి దేవా నీవు ఇచ్చిన గొప్ప కృపా వాత్సల్యం బట్టి దేవానికి స్తోత్రం. సహవాసం గురించి మాకు వాక్యాధారం నుంచి బోధించి నేర్పించావు కాబట్టి నీకు స్తోత్రం అయ్యా. దేవ సహవాసములో ఉడంబడిక ఉంది, సహవాసములో త్యాగం ఉంది. దేవా సహవాసములో ఓ దేవా ఎల్లప్పుడూ మేము సంఘానికి ఆత్మీయతకు రుణపడి ఉన్నాం. దేవా సహవాసం మా జీవితానికి అట్టి ప్రాధాన్యత చెందినది. దేవా దానిలో మేము వర్ధించడానికి ఈ పగటి వేళ దేవా మమ్మల్ని కృపావాత్సల్యముతో నిలబెడుతున్నందుకు స్తోత్రం అయ్యా. ఈ పగటి వేళ మా సహవాసాలను ఒక్కసారి పరిశోధిస్తున్నాం. దేవ ఎక్కడైనా సహవాసములో కోటమి వచ్చినా లోటమి వచ్చినా ఎక్కడైనా ఇరిగిపోయిన పద్ధతులు వచ్చినా దేవ ఈ పగటి వేళ వాటిలో ఒక క్రమం చేయడానికి పద్ధతి చేయడానికి దేవ ఈ రాత్రి వేళ మరలా మేము దేవాన్ని సన్నిధిలోకి తోడొచ్చుచున్నాం. సహాయం దయచేయండి. సహవాసములు మమ్మల్ని నిలబెట్టండి దేవా. సహవాసముల త్యాగము కలిగించే మనోభావం మాకు దయచేయండి దేవా. సహవాసములో స్నేహబంధములో ఉన్న ఉడంబడిక చేసి తీరాలి దేవా. దేవా సహవాసములో యుద్ధం చేసి తీరాలి దేవా. గెలుపు సాధించే యుద్ధాలు, ఓటిపోయేది కాదు, కంపైపోయేది కాదు, సిగ్గుపడిపోయే పద్ధతి కాదు, గెలుపు సాధించేది. శత్రువులను తుత్తునిగా చేసేటట్టుగా, శత్రువులను చెదరగొట్టి తీరేటట్టుగా, శత్రువులు మనకి కనబడలేనట్టుగా దేవా శత్రువుల సమక్షత మనకి బోధన సిద్ధపరిచే పంక్తిగా మారి తీరేటట్టుగా యుద్ధం చేయడానికి పోరాడే దేవ వీర యోధులు లెగిచినట్ల ఉన్న సహవాసాలు ఏర్పడి తీరునుగాక. దేవ సహవాసం మమ్మల్ని అధికంగా క్రీస్తు కొరకు జీవించడానికి, అధికంగా బల్లారాధనలో పాల్గొంచుకోవడానికి, అధికంగా ప్రార్థనలో గడుపు తీరడానికి, అధికంగా వాక్య ధ్యానం కొరకు సమయం గడిపి తీరినట్టుగా దేవ మేము గెస్ట్గా ఉండకుండా సహవాసములో సభ్యులుగా ఉండి తీరడానికి కృప దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా ఈ రెండో రాకడ వరకు తోడయ్యేందునుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు నన్ను దీవించును.